రేవంత్ రెడ్డి గారు. సో ఆ వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా అయ్యారు. టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ లేదంటే మిగిలిపోయిన లీడర్స్ని కానీ అటు ఆయన మళ్ళీ తెచ్చుకుందాం, ఆయన పార్టీలో కలుపుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్లో అనేటువంటి మాట అవుతుంది. సో దీంతో మీకు ఏమర్థమవుతుంది? టీడీపీ లేనిది ఏ పార్టీ బతకలేదని అర్థమవుతుంది. తెలంగాణ రాకముందు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ భూములు అమ్ముతుంది అనగానే గొడవ చేసినటువంటి వాళ్ళ ముందున్న మెంబర్ కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ముందర కూర్చొని బాజాప్తా అక్కడ కూర్చొని నువ్వెట్లా అమ్ముతావు భూములు అమ్మి ఆంధ్రోనికి పెడతావా, నువ్వు ఆంధ్రోని జేబులకు నువ్వు పైసలు పంపిస్తావా అన్నాడు ఆ రోజున. మొత్తం 1600 ఎకరాల భూమి, అది ఒక ముస్లిం ల్యాండ్. అది ఈ ల్యాండ్ అమ్మకూడదు అని చెప్పేసి హైకోర్టులో ఆ ముస్లిమ్స్ ఎవరెవరైతే వాళ్ళ యాన్సెస్టర్స్ అందరూకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి హైకోర్టులో కేసు వేశారు. కోర్టులో, అది కూడా హైకోర్టులో కేసు ఉండగా ప్రభుత్వం ఏ రకంగా దాన్ని అమ్మదలిచింది? ఈ ప్రభుత్వానికి రూలు, లా, కోర్టులు ఇవన్నీ కనుక ఈ ప్రభుత్వం కన్సిడర్ చేస్తే మీరు నేను కూర్చొని దాని గురించి ఆర్గ్యుమెంట్ చేద్దాం, లేకపోతే ఒక డిబేట్ పెడదాం. This is what is happening in Telangana as of now. మనకు దగ్గరలో కనిపిస్తుంది హుజరాబాద్ బై ఎలక్షన్ మ్యామ్. సో దాని మీద మీ ఫోకస్ అంటే మీ పార్టీ తరఫున ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నిన్నటిదాకా ట్రయాంగిల్ 4 అని మాత్రమే అని అన్నారు. ఇప్పుడు కొత్తగా షర్మిల కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుందా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆవిడేమో ఒక పక్క బీజేపీని తిడతా కనిపిస్తుంది, టీఆర్ఎస్ని తిడతా కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ మాటల్ని గమనించిన వాళ్ళు చాలా మంది అంటున్నారు టీఆర్ఎస్ వదిలిన బాణం అని అంటున్నారు జగన్ అన్నతో కలిపి. ఈ బాణాలేందో, ఈ ఓదులుడేందో, ఈ రాజ్యాలేందో. నేను ఎట్లా ఉన్నానంటే చిన్నపిల్లగాళ్ళు ఎట్లా చేస్తారంటే నాకు చాక్లెట్ కావాలంటే అట్లా నేను ముఖ్యమంత్రి కావాలనుకుని ఇక్కడికి వస్తా అంటే ఎంత ఇక్కనా ఏమన్నా. రైట్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటే అది మరి ఏంటి, వైఎస్ఆర్ సిపికి ఎక్స్టెన్షనా లేకపోతే? నమస్తే, నేను మీ యావిన్ జనగామ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నాతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి, టీడీపీ ఉమెన్ వింగ్ అఫీషియల్ స్పీకర్ ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి గారు ఉన్నారు. ఎల్ రమణ గారు పార్టీ వీడి అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి టీడీపీలో చాలా చేంజెస్ రాబోతున్నాయి అనేటువంటిది వింటున్నాం. సో టీడీపీలో చాలా చేంజెస్ రాబోతున్నాయి అని వినడమే కాదు, కార్యకర్తలు కూడా దగ్గరుండి చాలా వరకు పెద్ద చేంజెస్ కోరుకుంటున్నారు. సో లాస్ట్ ఇంటర్వ్యూలో సరే డిఫరెంట్ లొకేషన్ అయినప్పటికీ కూడా నేను ఆవిడని అడిగినటువంటి ప్రశ్న, మీ పార్టీ అధినాయకుడే మీకు కోవర్టుగా ఉన్నాడని. చూద్దాం ఇవాళ ఆ ప్రశ్నకి సమాధానం చెప్తారా? ఆ రోజు నేను అడిగిన ప్రశ్న నిజమైందని ఆవిడ ఒప్పుకుంటారో లేదో. మ్యామ్ నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ మీరు టైం ఇచ్చినందుకు మళ్ళీ. సో బట్ ఆ రోజు ఐ మీన్ ఇట్స్ బీన్ లాంగ్ టైం. నేను ఆ ప్రశ్న అడిగి మిమ్మల్ని వేరే లొకేషన్ అయినప్పటికీ కూడా ఆ రోజు అడిగినటువంటి ప్రశ్న ఇవాళ నిజమైంది అని నేను అంటున్నాను. మీరేమంటారు దాన్ని? ఆ రోజు అడిగినటువంటి ప్రశ్న ఇవాళ నిజమైందని నేను అనుకోను. ఆ రోజు మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఆ రోజు చాలా క్లియర్గా సమాధానం చెప్పాను. అండ్ ఇవాళ నేను ఏమంటున్నా అంటే, రాజకీయాల్లో పార్టీలు విడిచి వెళ్ళిపోవడం, వేరే పార్టీలోకి వెళ్ళడం, ఇదంతా వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇట్. అండ్ ముఖ్యంగా తెలంగాణలో అంటే వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. కానీ కేసీఆర్ గారు ఒక కొత్త ఆట 2014 నుంచి ఒక కొత్త ఆట ఆడుతున్నారు. ఎప్పుడూ లేదు రాజకీయాల్లో ఇంత దుర్మార్గమైనటువంటి చండాలమైన ఆట ఎప్పుడూ లేదు. 2014 నుంచి ఆట ఆడుతున్నారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా గట్టిగా దాన్ని ఎదుర్కొంటున్నాం. టైం అండ్ అగైన్ మేము చాలా గట్టిగా ఎదుర్కొంటున్నాం. రాయన ఎవడొస్తాడో రండి, ఎంతమందిని మీరు తీసుకెళ్ళి మీరు తీసుకెళ్తా ఉండండి, మేము తయారు చేసుకుంటూ ఉంటాం. నువ్వు జీవితంలో ఎంత కష్టపడ్డా సరే, నిజంగా చెప్తున్నా, ఇవాళ రోజున చాలా క్లియర్గా చెప్తున్నా, తలకిందులుగా వేలాడినా సరే, కొంతమంది పిచ్చి ప్రలాపనలు కొంతమంది వాగుతున్నారు అక్కడి నుంచి, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, వేరే పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక ఊతపదంలాగా టీడీపీ ఉండదు, టీడీపీ లేదు, టీడీపీ ఖాళీ అయిపోయింది. 2014 నుంచి చూస్తున్నాం మేము. 2014లో 15 మందిని మేము గెలిపించుకున్న తర్వాత ఆ 15 మందిని తీసుకెళ్ళిపోయి
అంతమందిని తీసుకెళ్ళిపోయి టీడీపీ ఖాళీ. సరే, కొంతమందిని తీసుకెళ్ళి టీడీపీ ఖాళీ. మళ్ళీ 2015లో ఇంకొంతమందిని తీసుకెళ్ళి టీడీపీ ఖాళీ. 2016లో ఇదే సేమ్ స్టేట్మెంట్, నో చేంజ్ ఇన్ ద స్టేట్మెంట్. పాపం 2014 నుంచి 2021 వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. టీడీపీ ఖాళీ కావడం కాదు కదా, ఇంకా ఇప్పుడు నాలాంటి కొత్త రక్తం ఇంకా వస్తుంది టీడీపీలోకి. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతారు, కానీ మరి టీడీపీలోకి వచ్చినటువంటి యువ రక్తాన్ని మీరు ఎందుకు గుర్తించరు అనేటువంటి ప్రశ్న కూడా నాది. ఎల్లమణ గారు వెళ్ళిపోతే మేము లేవా, మేము చేయట్లేదా? మరి మేము వచ్చిన రోజున ఎందుకో టీడీపీకి కొత్త రక్తం వచ్చింది, టీడీపీకి కొత్త యువ నాయకత్వం వచ్చేసింది, టీడీపీకి కొత్త స్ట్రెంగ్త్ వచ్చింది అని ఎందుకు మాట్లాడాలా? ఒకటి, రాజకీయ పార్టీలకు ఎప్పుడూ కూడాను ఒకళ్ళు రావడం మూలానో ఒకళ్ళు వెళ్ళడం మూలానో పార్టీ అస్తిత్వం మీద కానీ పార్టీ మనుగు పార్టీకి చెందినటువంటి వాట్ యు కాల్ ది స్ట్రెంగ్త్ మీద కానీ ఎప్పుడూ కూడా అంత మేజర్ ఇంపాక్ట్ పడదు. వి ఆల్ విల్ బి, ఇప్పుడు వచ్చిన వాళ్ళతో ఒక యాడ్ ఆన్ అవుతుంది, వెళ్ళిపోయే వాళ్ళతో కొంత ఇబ్బంది పడేటువంటి మాట వాస్తవం. మనం దాన్ని మాకేం ఇబ్బంది లేదు అని చెప్పుకోవడం కూడా సరికాదు. కానీ ఒకటి, ఇట్స్ అ ప్రాసెస్. పీపుల్ కమ్, పీపుల్ గో, బికాజ్ ఇది ఒక వ్యవస్థ. ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థ. జనాలు వస్తారు, జనాలు పోతారు, కానీ వచ్చిన వాళ్ళు ఏ రకంగా పార్టీ మనుగడ కోసం, పార్టీ అస్తిత్వాన్ని ఇంకా కొంచెం గట్టిగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. అండ్ వీ వర్క్ ఓన్లీ ఆన్ దట్ ఫ్రంట్. బట్ రమణ గారు చేసిన స్టేట్మెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మ్యామ్. 7 yearsగా నేను ఏం చేసినా పార్టీకి కొంచెం కూడా పార్టీకి ఊతం ఇచ్చిన వాడిని కాలేదు, లేదంటే పార్టీ ఏమాత్రం ఎదగట్లేదు అనేటువంటి మాట ఒక రకంగా అన్నారు ఆయన. ఒక విషయం చెప్పనా అండి, అంటే ఆనెస్ట్గా ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ డస్ ఎనీ పర్సనల్ కమెంట్స్. నేను ఎప్పుడూ చెయ్యను, అది మీకు కూడా తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. నేను ఒకటే మాట అంటాను, రమణ గారి కేసులో దెర్ ఇస్ నో అదర్ ఎక్స్క్యూజ్ హీ కెన్ టేక్. ఈ మాట తప్పించి ఆయన ఇంకేమన్నా మాట్లాడగలరా? పోనీ ఎమ్మెల్యే చేశారు, ఎంపీ చేశారు, మంత్రి చేశారు, పార్టీ అధ్యక్షుడు చేశారు, అన్నీ చేశారు. ఇంకా ఆయన పార్టీలో ఉండి వాట్ ఈస్ మోర్ లెఫ్ట్ ఏమంటే, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలనుకున్నాను, ఏదో ఒక బహానా ఉండాలిగా. అంటే నేను ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్, ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాను. ఆ బహానాలో ఆయన ఏమనగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టగలరా, లేకపోతే తెలుగుదేశాన్ని తిట్టగలరా, లేకపోతే ఏం చేయగలుగుతారు ఆయన? హీ హెస్ బీన్ గివెన్ ఆల్ ది ఆపర్చునిటీస్, హీ ఎంజాయ్డ్ ఆల్ ది బెనిఫిట్స్. ప్రతి ఒక్కటి ఆయన ఎంజాయ్ చేసే వెళ్ళారు పార్టీలోంచి. సో ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒకటి ఏంటంటే, నేను ప్రయత్నించాను, ముందరికి వెళ్ళలేదు అని చెప్పగలుగుతారు, అంతేగా. సో ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ హిస్ సైడ్, అంతే తప్పించి ఇంకోటి. ఐ డోంట్ రిజార్ట్ టు ఎనీ పర్సనల్ టార్గెట్ ఆన్ ఎనీబడి, ఇంక్లూడింగ్ రమణ గారు. ఎందుకనంటే వెళ్ళిన వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాను. ఇంతటి ఒక మహత్తరమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ని ఇఫ్ యు ఆర్ లీవింగ్ అండ్ గోయింగ్, దట్ షోస్ వేర్ యు ఆర్ స్టాండింగ్. అది వాళ్ళ విజ్ఞత అంటాను నేను. సో దే హ్యావ్ టు డిసైడ్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన చేశారు, ఎందుకు చేసిండ్రు, దాని వెనుక కారణం ఏమున్నది, దాని వెనుక రీజన్ ఏమున్నది, వాళ్ళ ఫ్యూచర్ని చూసుకొని పోయినరు అని అంటే, ఇవాళ రోజున కాదు ఎప్పటి రోజైనా సరే ప్రజలకు అత్యంత చేరువుగా ఉండగలిగేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ. కేవలం తెలుగుదేశం పార్టీ. దానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ జ్యోత్స్నే, మేము ముందర కూర్చున్నటువంటి జ్యోత్స్నే. ఇవాళ రోజున ప్రజలు నన్ను ఇంతగానో ఆదరిస్తున్నారు అని అంటే, తెలుగుదేశం పార్టీలో ఉండి, నేను తెలుగుదేశం పార్టీ ఒక నాయకురాలుగా ఉండి ఐఎమ్ సర్వింగ్ పీపుల్ ఆన్ దట్ ఫ్రంట్. ఆ ప్లాట్ఫామ్ నుంచి నేను సర్వ్ చేస్తున్నాను. పీపుల్ నన్ను ఆదరించట్లేదా? రైట్, ఆదరిస్తున్నారే. ఇష్యూ బేస్డ్గా వర్క్ చేస్తున్నాం. ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చాలా పెద్ద ఒక బెనిఫిషియల్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ పార్టీకి ఎప్పుడు కూడా ఎవడు ఎంత గింజుకులాడి చచ్చినా సరే ఈ పార్టీకి చావనేది ఉండదు. ఎందుకనంటే ఈ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుంది, ప్రజల సెంట్రిక్గా పనిచేస్తుంది. అందుకనే చావు అనేది ఉండదు పార్టీకి. అండ్ ఐఎమ్ నాట్ ఏదో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా మీకు ఈ విషయం చెప్పట్లేదు. నేను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ముందర కూడా వస్తాను అనేటువంటి ఒక ఆలోచన ఉన్నప్పుడు కూడా, ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నేను ఇదే మాట చెప్పిన. ఎందుకనంటే అధికారం కేంద్రంగా తెలుగుదేశం పార్టీ పనిచేయదు, ప్రజలు కేంద్రంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అందుకనే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఉంటాయి, ఓటములు ఉంటాయి కావచ్చు, బాజాప్తా ఓటములు ఉంటాయి కావచ్చు, ఓట్లు పడతలేవని చెప్పి మేము బాధపడతాం కావచ్చు, కానీ ప్రజల గుండెల్లో మా స్థానం ఎప్పుడు అట్లే ఉంటుంది. అండ్ పార్టీగా మాకెప్పుడు కూడా ప్రజల్లో మాకు ఉండేటువంటి ఆదరణ అనండి, ఆ ప్రేమ అనండి, ఆ ఆప్యాయత అనండి,
అండ్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్తే, ఆ నాయకుల దగ్గరికి వెళ్తే మాకు సమస్య సాల్వ్ అవుతుంది కావచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఎప్పుడు ఉంటుంది. బికాస్ వీ వర్క్ ఫ్రమ్ పీపుల్ సెంట్రిక్ ఆస్పెక్ట్. వీ డోంట్ డూ పవర్ పాలిటిక్స్. రైట్, ఇంతవరకు బాగానే ఉంది మ్యామ్. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మాటలు మనం వింటున్నామో, తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు అనేటువంటి మాట, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో కూడా అదే వైఖరి అవలంబిస్తుంది అధికార పార్టీ అనేటువంటి మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి కార్యకర్తల దగ్గర నుంచి. అది ఇప్పుడు కాదు, మీరు గమనిస్తే 7.5 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు ఇప్పుడు పెద్దపల్లిలో మా పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ గారు ఉన్నారు. తీయని చాంతాడంత లిస్టు పెట్టాడు బాలకసుమన్. తెలుసా మీకు అక్కడ? ఆయన ఏది చేసినా, ఆయన ఏం చేసినా ఒక కేసే. ధర్నా చేస్తా అంటే కేసు. అయ్యా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, దీనికి సంబంధించి ఇష్యూ ఇదయ్యా అని చెప్తే నాకు అగెన్స్ట్గా మాట్లాడతావా కేసు. సోషల్ మీడియాలో ఏదన్నా మాట్లాడితే కేసు. హిస్ ఫేసింగ్. నాయకులు, కార్యకర్తల గురించి మీరు మాట్లాడుతున్నారు, నాయకులు ఫేస్ చేస్తున్నారు కేసులు. ఎందుకు? మహిళా కమిషన్ గురించి మేము కొట్లాడితే మా మీద కేసులు పెట్టారు, పెట్టలేదా? సో ఇవాళ రోజున, అండ్ నేను ఇక్కడ కార్యకర్తల్ని ఎందుకంటున్నా అంటే, మన వరకు వచ్చేవి కూడా చాలా సందర్భాల్లో చాలా తక్కువ హైలైట్ అవుతున్నా కూడా చాలా 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 ప్లేసెస్లో కార్యకర్తల మీద పెడుతూనే ఉన్నారు కేసులు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి జంకు బెదురు ఏది లేకుండా ఇవాళ రోజున కూడా చిల్లరపై నువ్వు ఎన్ని పెట్టుకుంటే పెట్టుకో, మేము ఇట్లానే కొట్లాడుతూనే ఉంటామని ముందరికి వెళ్తారు. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్. ఆ బలం, ఆ ధైర్యం, ఆ దమ్ము. ఊరికే మాట్లాడతాడు కేసీఆర్, దమ్ము. ఆ దమ్ము ఉండేది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మాత్రం. ఎందుకనంటే ఎప్పుడు కూడా ఒక పవర్ పాలిటిక్స్ చెయ్యం కాబట్టి, పవర్ సెంట్రిక్గా వెళ్ళాం కాబట్టి, పోయేదేమన్నా కొట్లాడితే, అవును నేను ఇష్యూ బేస్డ్గా కొట్లాడుతున్నా అంతే కదా, ఇష్యూ హైలైట్ చేస్తున్నా. అక్కడ నేను 100 మందిని వేసుకొని నేను పోతలేను ఎక్కడికి. సింగిల్గా కొట్లాడుతున్నారు ఇవాళ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, సింగిల్గా కొట్లాడుతున్నారు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకురాలుగా కూడా పక్కన పెట్టండి, కార్యకర్తగా కూడా ఇవాళ రోజున నా తోటి కార్యకర్తలు ఏదైతే చేస్తున్నారో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ వేరెవర్ ఇట్ ఈస్ వీఆర్ సపోర్టింగ్ దెమ్. పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ సపోర్ట్ కూడా ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది కూడా పార్టీ. మ్యామ్, మీరు ఇంతవరకు బాగానే చెప్తున్నారు, మీ పార్టీ వరకు అన్ని రకాలు అంతా స్ట్రాంగ్గానే ఉంటాయి. బట్ మీ పార్టీలో నుంచి వెళ్ళిన నాయకుడు ఇవాళ పక్క పార్టీ కాంగ్రెస్ మీకున్నటువంటి ప్రత్యర్థి అనొచ్చు, లేదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు వన్ ఆఫ్ ద ప్రతిపక్షం అని అనుకోవచ్చు. మీ పార్టీలో నుంచి వెళ్ళినటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వాయిసెస్ అది రేవంత్ రెడ్డి గారు. సో ఆ వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా అయ్యారు. అండ్ టీడీపీ పార్టీ నుంచి ఆయనకి ఇంతకుముందు సన్నిహితంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండే వాళ్ళు కావచ్చు, మళ్ళీ కాస్త కాంటాక్ట్స్ ఆయనకు పెరిగాయని టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ, లేదంటే మిగిలిపోయిన లీడర్స్ని కానీ అటు ఆయన మళ్ళీ తెచ్చుకుందాం, ఆయన పార్టీలో కలుపుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాంగ్రెస్లో అనేటువంటి మాట అవుతుంది. ఆయనతో కాంటాక్ట్లో ఉన్నారనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో దీంతో మీకు ఏమర్థమవుతుంది? టీడీపీ లేనిది ఏ పార్టీ బతకలేదని అర్థమవుతుంది, అంతేగా? విదౌట్ టీడీపీ టీఆర్ఎస్ కెనాట్ సస్టైన్, విదౌట్ టీడీపీ కాంగ్రెస్ కెనాట్ సస్టైన్, విదౌట్ టీడీపీ బీజేపీ కెనాట్ సస్టైన్. వాళ్ళంతటా వాళ్ళు సొంత లీడర్లను తయారు చేసుకునేటువంటి కెపాసిటీ లేదు, తెలివితేటలు లేవు, ఏమీ లేవు. మా నాయకుడు కూర్చొని అయ్యా మీరు లీడర్లు అవ్వండి, మీకు ఇది చేయండి, ప్రజలకు ఇది చేయండి అని చెప్పి మా నాయకుడు కూర్చొని తయారు చేసిన తర్వాత రెడీమేడ్ పీస్లను తీసుకుపోయి వాళ్ళ పార్టీల్లో పెట్టుకుంటున్నారు, అంతేగా? సో హూ ఇస్ గ్రేట్? ఆబ్వియస్లీ వీఆర్ గ్రేట్, వన్ థింగ్. సో డెఫినెట్గా ఇవాళ రోజున టీడీపీ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. నేను అది చెప్తున్నా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఒకటి ఇవాళ రోజున గత 7.5 years నుంచి మనం చూస్తున్నాం తెలంగాణలో ఒక నియంతృత్వ ధోరణి, ఒక నిరంకుశ ధోరణి నడుస్తుంది. ఆ నడుస్తున్నటువంటి క్రమంలో ఆ ధోరణికి అగెన్స్ట్గా ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తారో డెఫినెట్గా దగ్గర కొంత ఫాలోయింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, అందులో ఏ డౌట్ లేదు. అందులో భాగంగానే కొంత రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్యకాలంలో కొంచెం ఉన్న దీనికన్నా కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా ఎన్కాష్ చేసుకొని ఆయనకు ఒక పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది అని నేను భావిస్తున్నాను. నౌ ద రియల్ వర్క్ ఫర్ రేవంత్ రెడ్డి స్టార్ట్స్ హియర్. మీరు అన్నట్టుగా హీ హ్యాస్ టు పుల్ ఇన్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ది అదర్ పార్టీస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కావచ్చు.
కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు కానీ దే హ్యావ్ సీన్ ఆల్ దిస్. ఇట్లాంటి వాళ్ళని బొచ్చడు మందిని చూసినాం. రమ్మంటే రాకుండా వాళ్ళు రా 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 అని బతిలాడంగా కూడా పోనోళ్ళని చూసినాము. ఇవాళ రోజున కూడా కార్యకర్తగా స్టార్ట్ అయ్యి పార్లమెంట్ అధ్యక్షులుగా ఎదిగి ఇవాళ రోజున రూపాయి ఖర్చు పెట్టుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి ఎందరో మంది నాయకులను మేము చూస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పిలిచినంత మాత్రానో లేకపోతే ఇవాళ లేటెస్ట్గా వెళ్ళినటువంటి రమణ గారు పిలిచినంత మాత్రానో, అంతకుముందు వెళ్ళినటువంటి ఎర్రబల్లి గారు పిలిచినంత మాత్రానో, నిన్నగాక మొన్న ఏదో ఒక స్కామ్లో పట్టుబడి భయపడి వెళ్ళిపోయినటువంటి మా మెచ్చ గారు పిలిచినటువంటి ఇట్లాంటి మాత్రాన ఈ తాటాకు చప్పుళ్లకు ఈ పిలుపులకు కన్విన్స్ అయిపోయో లేకపోతే భయపడో వెళ్ళేటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. ఎస్, ఒక రకంగా కొంత వాయిస్ అటు గట్టిగా వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి నియంత్రణ ఎదుర్కోవడంలో మనం అటు వెళ్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచన ఏమైనా వస్తుంది కావచ్చు. కానీ దెన్ అగైన్ దే హ్యావ్ పీపుల్ హియర్. ఎంత రేవంత్ రెడ్డి వాయిస్ రేజ్ చేస్తున్నాడో ఇవాళ రోజున అంతే గట్టిగా, అంతే మీడియా చూపించకపోతుండొచ్చు కానీ అంతే గట్టిగా అంతే ఇష్యూస్ మీద ఫైట్ చేసుకుంటూ ఇంకా చాలా సర్కమ్స్టాన్సెస్లో వితౌట్ పబ్లిసిటీ ప్రజల మధ్య మమేకం అవుతున్నటువంటి నాయకులం మేమందరం లేమా? ఎంతోమందిని తీసుకోండి, జోత్స్నే కాదు ఎంతోమందిని తీసుకోండి మీరు. నేను చెప్తున్నా కదా, ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. నిన్న సింగరేణి దగ్గర మన పెద్దపల్లిలో కూర్చొని ధర్నా చేసినటువంటి మా నాయకుడు ఉన్నాడు సంజయ్ గారు. ఎగ్జాంపుల్ తీయమంటే నేను బోచోడు చెప్తా. ఇవాళ అందరూ కూడా హుజురాబాద్ ఎలక్షన్స్ అని చెప్పి ఒక అటు టీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ రోజుకొక కొత్త ఎజెండాలు తీసుకుంటా రోజుకొక కొత్త రంగులు బులుకుంటున్నటువంటి సమయంలో మా తెలుగుదేశం పార్టీ దళిత విభాగం కూర్చొని దళితులకి నువ్వు ఎట్లా అన్యాయం చేస్తావు కేసీఆర్, 3 ఎకరాల భూమి ఇస్తా అంటివి ఎక్కడ పోయి చచ్చి కూర్చున్నావు అని చెప్పి ఇవాళ ఈ క్షణంలో కూడా దళిత విభాగం కూర్చొని పనిచేస్తున్నది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో పోయి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలను కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లను కానీ కలిసి మెమరాండమ్స్ ఇచ్చి వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ రాంగ్, ఆర్టీఐలు వేస్తున్నాం, ఎంత భూమి ఉన్నది, ఎంత భూమి ఇచ్చినావు, ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు, ఏంటిది అని చెప్పి చేస్తున్నారు. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. పోయేటోడు పోతాడు, ఆయన వెనక పోయేటోడు పోతాడు అని నూరుకుంటాం మేము. ఎందుకు అని అంటే నేను అదే చెప్తున్నా, మా కాన్సన్ట్రేషన్ ఈజ్ హౌ టు డూ ది బెస్ట్ ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. రైట్ మ్యామ్, ఇంట్రెస్టింగ్లీ ఇప్పుడు మీరున్న స్టేట్మెంట్స్ నుంచి నాకు గుర్తొచ్చిన ఒక మాట ఉంది. తెలంగాణ రాకముందు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ భూములు అమ్ముతుంది అనగానే పెద్ద గొడవ చేసినటువంటి వాళ్ళ ముందున్న మెంబర్ కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ముందర కూర్చొని బాజాప్తా అక్కడ కూర్చొని పెద్ద ధర్నా ఆర్గనైజ్ చేసిన ఆయన. నువ్వెట్లా అమ్ముతావు భూములు అమ్మి ఆంధ్రోనికి పెడతావా, నువ్వు ఆంధ్రోని జేబులకు నువ్వు పైసలు పంపిస్తావా అన్నాడు ఆ రోజున. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, కనీసం జీతాలు ఇచ్చే స్థాయిలో కూడా లేదని చెప్పేసి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా భూములు, స్పెసిఫిక్గా చెప్పాలంటే కోకపేట కావచ్చు, లేదంటే చుట్టుపక్కల చాలా చాలా లొకేషన్స్లో ఉన్నటువంటి భూముల్ని అమ్మేటువంటి పరిస్థితికి దిగజారింది రాష్ట్రం. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే యూ బీన్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. ఐ టెల్ యూ వాట్, ఇక్కడ ఇది ఇవాళ ఏదో అవుట్ ఆఫ్ ది బ్లూ చేయలేన 7.5 సంవత్సరాలుగా దీనికి ఒక స్కెచ్ చేసిండు. కేసీఆర్ స్కెచ్ లేయడంలో దిట్ట, ఆయన మించినోడు లేడు ఆ స్కెచ్ లేయడంలో. కాకపోతే చాచి లెంపగట్టి కొట్టేటువంటి రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే స్కెచ్లకు కూడా జనాలు చూస్తున్నారు, రోజుకు ఒక స్కెచ్ చేస్తున్నాడు, మమ్మల్ని ముంచుతున్నాడు అని చెప్పి చూస్తున్నారు జనాలు. స్కెచ్ అని ఎందుకు అంటున్నా అంటే మీరు గమనించండి, గత 4.5-5 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో, అంటే తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ రాష్ట్రంలో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేటువంటిది జరగలేదు తెలుసా మీకు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయి అని అంటే దేవాదాయ భూములు అంటే ద ల్యాండ్స్ విచ్ కెనాట్ బి సోల్డ్, ద ల్యాండ్స్ విచ్ కెనాట్ బి టచ్డ్ ఆన్, అసైన్డ్ ల్యాండ్స్, బ్యారన్ ల్యాండ్స్, వక్ఫ్ భూములు, ఎండోమెంట్స్ భూములు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఎవ్రీ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్లీ కానీ 2 years కానీ దే డూ ఎ రివైజింగ్ ఆఫ్ దాట్, ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటారు, ఒక సర్వే చేస్తూ ఉంటారు అన్నట్టు. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నది, ఏంటిది అని చెప్పి దాన్ని మెన్షన్ చేసి పెట్టుకుంటారు. మా కేసీఆర్ గారు గదెనెక్కిన తర్వాత ఇవాల్టి వరకు జరగలేదు తెలంగాణలో. అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, వాళ్ళు ఎక్కడనో ఫస్ట్ థింగ్ అక్కడ వేసిండు. సెకండ్ థింగ్ చెప్తా, హీ హాజ్ గాట్ అన్ అమెండ్మెంట్ టు ది యాక్ట్.
ఏమైనా అమెండ్మెంట్ తీసుకొచ్చిందంటే ఇంతకు మించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని ఇంకోటి ఉండదు. అమెండ్మెంట్ ఏంటిది అంటే ఎనీ ల్యాండ్ విచ్ ఈస్ అట్ ది వర్జ్ ఆఫ్ గెటింగ్ ఆక్యుపైడ్ కెన్ బి సోల్డ్. ఇంతకు ముందర అది లేకుండే. నీకు దానికి ఒక ల్యాండ్ని కనుక అసైన్డ్ ల్యాండ్ అనుకో యూ కెనాట్ సెల్ ఇట్, ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే యూ కెనాట్ సెల్ ఇట్. అండ్ చాలా యూ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ దే. ఈయన ఏం చేసిండు, ఏదైనా ఒక స్థలాన్ని, ఆ స్థలం బ్యారన్ స్థలాన్ని అంటే ఖాళీ స్థలం కనుక ఒకవేళ గనక ప్రభుత్వానికి అనిపిస్తేనట అది ఆక్యుపై అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన కానీ, లేకపోతే వాళ్ళకి ఆ డౌట్ కానీ, గట్ ఫీలింగ్ అంటారు చూసినరా, కానీ దానికి ఏం రీజనింగ్ కూడా లేదు. దానికి మీరు సబ్స్టాన్షియేట్ డాక్యుమెంట్స్ పెట్టాలి, ఇది వరకు ఆక్యుపైడ్గా ఎవరైనా ప్రయత్నించిండ్రు ఆక్యుపేషన్ కోసం, ఇదేమీ లేదు. సబ్స్టాన్షియేటింగ్ డాక్యుమెంట్స్ ఏమీ లేదు. ఇఫ్ యూ థింక్ ఇట్ కుడ్ బి ఆక్యుపైడ్ అని అనుకుంటే అమ్ముకోవచ్చు. అవునండి, నా ఇష్టం. నేను అధికారంలో కూర్చున్నా, నాకు ఇవాళ రోజున కోకాపేట ల్యాండ్స్ ఎందుకు అమ్ముతున్నాడు? ఎవరు కొంటారు? వేలం ఏమంటారంటే ప్రభుత్వ వేలం ఏంటది, బహిరంగ వేలం వేసినా, ఆన్లైన్ వేలం వేసినా అంటున్నాడు. ఐ ఛాలెంజ్. నిజంగా కూడా ఎవరు కొన్నారో ఒక్కసారి లెక్కలు రేపు పొద్దున్న అయినాక ఎవరు కొంటారో లెక్కలు తీయమని చెప్పండి. మ్యామ్, కోకాపేట గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, మొత్తం 1600 ఎకరాల భూమి, అది ఒక ముస్లిం ప్రాపర్టీ. అది నైజామ్స్ దగ్గర నుంచి వచ్చినటువంటిదో లేదంటే పైగా ప్రాపర్టీనో ఒక ముస్లిం ల్యాండ్. అది ఆ 1600 ఎకరాల్లో 2 విలేజెస్ వచ్చాయి. ఇవాళ చాలా కాలంగా వస్తున్నటువంటి మాట అది. సో అన్ని రకాల అధికార రికార్డుల ప్రకారం 2017 వరకు 719 ఎకరాలు మాత్రమే ఇప్పుడు మిగిలిందంతా కబ్జా అయింది అని చెప్పేసి ఎంఆర్ఓలు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ ల్యాండ్ అమ్మకూడదు అని చెప్పేసి హైకోర్టులో ఆ ముస్లిమ్స్ ఎవరెవరైతే వాళ్ళ యాన్సెస్టర్స్ అందరూకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి హైకోర్టులో కేసు వేశారు. కోర్టులో, అది కూడా హైకోర్టులో కేసు ఉండగా ప్రభుత్వం ఏ రకంగా దాన్ని అమ్మదలిచింది? ఈ ప్రభుత్వానికి రూలు, లా, కోర్టులు ఇవన్నీ కనుక ఈ ప్రభుత్వం కన్సిడర్ చేస్తే మీరు నేను కూర్చొని దాని గురించి ఆర్గ్యుమెంట్ చేద్దాం, లేకపోతే ఒక డిబేట్ పెడదాం. నేను అదే చెప్తున్నాను కదా, అది ఏమీ లేదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు ముస్లిం ల్యాండ్, దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? డాజ్ ఇప్పుడు 1700-1600 ఎకరాలు అని చెప్పి మీరు మాట్లాడుతున్నప్పుడు, ఈజ్ దర్ ఎనీ వక్ఫ్ ల్యాండ్ ఇన్ ఇట్? దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్ థింగ్. ఆర్ ఈజ్ దట్ ల్యాండ్ అసైన్డ్? దే హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. ఆర్ ఇంకా చాలా ఈక్వేషన్స్ అండ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. నేను అదే చెప్తున్నాను, తెలంగాణ ఫామ్ అయినాక ఇవాల్టి వరకు కూడా ఎక్కడా కూడా దే హ్యావెంట్ డన్ దిస్ సర్వే. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, నిన్న మనము చాలా ఐ థింక్ 1 year బ్యాక్ అనుకుంటా ఈ ఎల్ఆర్ఎస్లు ఇవన్నీ తీసుకొచ్చాడు. ధరణి వెబ్సైట్లు నానా హంగామా, అసలు నన్ను మించినటువంటి రెవెన్యూ స్పెషలిస్టే లేడన్నాడు. ఓకే, బేసికల్గా ఏం జరుగుతోంది తెలంగాణలో అంటే ప్రజలకు అర్థం కావడం సింపుల్గా చెప్తాం. మీరన్న ఎకరాలు, ల్యాండ్లు అన్ని కథలు మాట్లాడింది, మేము అది కూడా మాట్లాడట్లేదు. ఆయన మనుషులు ఆల్రెడీ ఎక్కడికక్కడ ఇంతుంటే ఇంత, అంతుంటే అంత దోచేసుకున్నారు, ఆక్యుపై చేసుకున్నారు, అడ్డొచ్చి నేను చంపిండ్రు, అన్నీ జరిగినాయి. కబ్జాలైనవి, కొనుక్కున్నారు, చేసిండ్రు, అంతా జరిగిపోయింది. ఇవాళ దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నాడు ఈయన, లీగలైజ్ చేస్తున్నాడు ఈయన. అందుకే ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి ఒక కొత్త పదజాలాన్ని మనం ఇవాళ రోజున తెలంగాణలో వింటున్నాం. అంతకు మించిన మీరు గమనించండి, ధరణి వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చరల్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఏ ఒక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఈయన తీసుకొస్తున్నాడో ఇట్ హ్యాస్ గాట్ చాలా నిగూఢార్థం ఉంది అందులో. ఈవెన్ కోకాపేట్ ల్యాండ్స్ గురించి కూడా మేము చెప్పినప్పుడు మేము ఏమన్నాము అని అంటే, ఓకే ఆ ఒక్క ల్యాండ్స్ గురించి మనం మాట్లాడడం కాదు కానీ, ఓకే దాని మీద కేసు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ భూములు మీరు అమ్మకానికి పెట్టడమే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. యు ఆర్ జస్ట్ ఎ గార్డియన్. నేను ఎన్టీఆర్ భవన్లో కూర్చొని నా విధులను నిర్వర్తిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నా విధులను నేను ఎన్టీఆర్ భవన్లో కూర్చొని నిర్వర్తిస్తున్నా. అంతేగాని ఎన్టీఆర్ భవన్ నాదైపోతుందా? ఎన్టీఆర్ భవన్కి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ నాదైపోతాయా? లేదంటే పార్టీ ప్రెసిడెంట్ అవుతుంది? ఎవరిదైతుంది? ఇట్స్ నాట్ దాట్ కదా. యూ కాంట్ డూ దాట్. యు ఆర్ ఎ గార్డియన్ అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఈస్ అ గార్డియన్ అండ్ సేవియర్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. దట్ షుడ్ బి ది లాస్ట్ రిసార్ట్. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది అని అంటే, దాన్ని ఆ రిసార్ట్ని ఫస్ట్ రిసార్ట్గా పెడతారు వీళ్ళు.
నీ ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ఒక తెలివితేటలు నీకు సావక తిట్టాల్సి వస్తుంది ఇక్కడ. సంక్షేమ పథకాలను అనౌన్స్ చేసినావు, కాదంటలేదు, కానీ అంతకు తగ్గట్టుగా ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? లేవు. ఒకటే ఆదాయ మార్గం ఉంటుంది మాకు తెలంగాణలో, ఒకటే శాఖ చాలా అత్యంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది, అబ్కారీ శాఖ. అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా కూడా పాపం వాళ్ళకి మెడల్ ఇవ్వాలి కావచ్చు, వాళ్ళు చేసేటువంటి పనికి, వాళ్ళు ఇచ్చేటువంటి రాబడికి. అపార్ట్ ఫ్రమ్ దాట్ దర్ ఇస్ నాట్ అ సింగిల్, అంటే ఏ రకమైనటువంటి దీని గురించి వాళ్ళకి అవగాహన లేదు. దే డోంట్ గో బై దాట్. ప్రయారిటైజేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇస్ గాన్ ఫర్ అ టాస్. 10 రూపాయల్లో ఒక పని అయిపోతే ఆ పనికి వెళ్ళి మనకి 100 రూపాయలు లాభం వస్తుంది అనే కాడ మా కేసీఆర్ గారు ఏం చేస్తారంటే 10 రూపాయల పని పక్కన పెడతాడు. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమై ఉంటుంది. 10 రూపాయల పనిని పక్కన పెట్టి 100 రూపాయల పనిని స్టార్ట్ చేస్తాడు. 100 రూపాయల పనులు ఏం చేస్తాడు అంటే 50 రూపాయల కమిషన్లు కొడతాడు. మిగతా 50 రూపాయలకి గిచ్చి గీలి మూల్గి ముక్కి ఏదో చేసినా మమ అనిపిస్తాడు. 10 రూపాయల పని ఇట్లనేవా, ఆ 50 రూపాయల పనుల 100 రూపాయల పనుల 50 రూపాయలు నీ కమిషన్లకు, ఆ మిగతా 50 రూపాయల పనులు కూడా ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చేస్తాడు. ఆఖరికి ప్రజలకు వచ్చేటప్పటికి 0. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ యాజ్ ఆఫ్ నౌ. ప్రభుత్వ భూముల వేలం విషయానికి వచ్చేటప్పుడు నేను ఒకటే మాట మాట్లాడినా, నీకు ప్రభుత్వ భూములు వేలం వేయాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అక్కడ నీకు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ని వేటిని కూడా నువ్వు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ల్యాండ్ సర్వే జరగాలి ఫస్ట్. ల్యాండ్ సర్వే తెలంగాణలో ఇవాళ వరకు జరుగుతలేదు. రెండో విషయం ఏంటిది అంటే దట్ ల్యాండ్ విచ్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు సెల్ ఆర్ బై షుడ్ బి లిటిగేషన్ ఫ్రీ అండ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ ల్యాండ్. యాజ్ అ గవర్నమెంట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ ల్యాండ్ అని అనిపిస్తేనే నువ్వు దాన్ని అమ్మేటువంటి పరిస్థితికి తీసుకురావాలి. అంటే ఒక రకంగా ఎక్కడైతే నీకు అంత ధర రాదో, ఎక్కడైతే దెర్ ఇస్ నో ఆపర్చునిటీ ఫర్ ప్రాబబ్లీ గ్రోత్, ఆ ఏరియాలో గ్రోత్ ఉండకపోయి ఉండొచ్చు. ఆ ఏరియాలో ఆ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ ఉన్నా కూడా నువ్వు రేపు పొద్దున అక్కడ ఒక స్కూల్ కట్టలేవు, ఒక హాస్పిటల్ కట్టలేవు, ఒక కాలేజ్ కట్టలేవు, ఒక ఆఫీస్ కట్టలేవు, ఏవి కట్టలేవు. కాబట్టి ఆ ల్యాండ్ అట్లా వేకెంట్గా పోతుంది. కాబట్టి పోయే ల్యాండ్ని ఎందుకు పోనీయాలి, కనీసం అమ్ముకుంటానన్నా 4 పైసలు వస్తే ప్రభుత్వ ఖజానాలో పడితే అవి ప్రజలకు ఉపయోగపడతాయి అని అనుకుంటారు. దిస్ షుడ్ బి ది బ్లడీ లాజిక్ బిహైండ్ సెల్లింగ్ ల్యాండ్స్. అండ్ దీస్ పీపుల్ సెల్ ల్యాండ్స్ విచ్ ఆర్ ది కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ జస్ట్ బికాస్. ఎందుకు అని అంటే మమ అనిపించడే ఇక్కడ, అంతకంటే ఏం లేదు. అమ్మేటోడికి ఎప్పుడో అమ్మేసి ఉంటాడు ఈ మహానుభావుడు, మమ అనిపిస్తాడు. శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కదా, ఆయన ఇప్పుడు ఆ శంకర్లో ఆ తీర్థం పోయాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంతకు మించి మనం ఏం మాట్లాడుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని వేలం వేయడానికన్నా ముందర ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఇంత స్ట్రాంగ్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ప్రభుత్వ భూముల్ని నువ్వు వేలం వేసి పైసలు సంపాదించేయడానికన్నా ముందర దళితులకు నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, నేను డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. ఎందుకు కట్టిస్తా, నా తెలంగాణ ప్రజలు ఎట్లా పోతారు, ఎట్లుంటారు, ఏం చేస్తారు, కష్టం కదా తెలంగాణ ప్రజలకు అని ఏదో కథలు చెప్పిండే అప్పుడు, అవునా? అట్లాంటప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, వాళ్ళని తలెత్తుకొని బతికేటట్టు చేస్తా అన్నాడు. సరే, ఇంకా ఆయన అన్న మాటలు మనం మాట్లాడలేము, దోస్ ఆర్ ఆఫ్ రికార్డ్, అవుట్ ఆఫ్ ది రికార్డ్ ఉంటాయి మనకి. అట్లాంటి పరిస్థితుల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి నీకు ఇవాళ రోజున స్థలాలు దొరుకుతలేవు అన్నాడు. ఇన్ని లక్షలు డబుల్ బెడ్రూమ్ కడతా అంటే కదా కేసీఆర్, ఎందుకు కట్టలేదంటే స్థలం కనబడలే, దొరికిన చోట కట్టినా మిగతా చోట నాకు కనబడలే స్థలం అన్నాడు. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానంటే ఎందుకు ఇవ్వాలంటే యాక్చువల్గా అది అగ్రికల్చరల్ ల్యాండ్ కావాలి మాకు, యూనో, అండ్ వీ డి నాట్ గెట్ దట్ అగ్రికల్చరల్ ల్యాండ్ అంటాడు. సీ దాట్ ఆయనకి లాజిక్ ఎట్లకెళ్ళి వస్తుంది చూడండి. అట్లనే జర్నలిస్టులకి మీరు ఈ మాట గట్టిగా మాట్లాడాలి. జర్నలిస్టులు గట్టిగా మాట్లాడక ఇవాళ రోజున కేసీఆర్ ఆటలు సాగుతున్నాయి, కానీ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాను. మరి ఎంతగానో వచ్చినాయో, మీకేమన్నా వచ్చినాయో, మరి వేరే జర్నలిస్టులకి ఏమన్నా వచ్చినాయో మాకే తెలియదు, ఎవరికి రాలే మ్యామ్, మాకే తెలియదు. మరి ఎందుకంటే వస్తే కింద మాకు తెలుస్తున్నాయి కదా. ఎందుకంటే ఆయన చూపించే పబ్లిసిటీ స్టంట్లలో గదొక పబ్లిసిటీ స్టంట్, ఓ పెద్ద ప్రోగ్రామ్ పెట్టి, కోవిడ్ అయినా ఏమైనా సరే ఓ పెద్ద ప్రోగ్రామ్ పెట్టి కొన్ని వేల మందిని పిలిచి ఇచ్చే 10, 20 కూడా బ్రహ్మాండంగా నేను చేసిన అంటున్నాడు. రైట్? సో దిస్ ఇస్ నాట్ వాట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఆయనకి ఉద్యమ నాయకుడు అనే పేరుంది. అట్లాంటప్పుడు జనాల్ని మోసం చేయడం అనేటువంటిది చాలా, నిజంగా కూడా ఐ డోంట్ నో హౌ హిస్ కాన్షియస్ ఇస్ యాక్సెప్టింగ్ దట్. నిజంగా నిజంగా ఆయన ఒక ఉద్యమ నాయకుడైతే, నేను ఇవాళ రోజున ఐ హ్యావ్ టు సే దిస్, నిజంగా ఆయన ఒక ఉద్యమ నాయకుడైతే
ఆయన ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. కళ్ళు మూసుకొని గుండెల మీద చేసుకొని కళ్ళు మూసుకొని నేను నిజంగా తెలంగాణ ప్రజలకి నేను మంచి చేస్తున్నానా, నిజంగా నేను తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తలేనా అనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారు చేయాలి ఇవాళ రోజు. తిడతాం, మేము ఆయన చేసే పనులకు తిడతాం, ఏం చేసినా సరే. బట్ ఐ థింక్ ఒక నేపథ్యం నుంచి వచ్చినోడు కాబట్టి, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినోడు కాబట్టి ఎంతో కొంత ఎక్కడో కొంచెమన్నా కాన్షియస్ ఉండకపోతుందా అనిపిస్తుంది నాకు. మ్యామ్, పర్టికులర్గా ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే కొత్త అధికారిక భవనాలు కలెక్టర్లకు కావచ్చు, ఐఏఎస్లకి ప్లస్ పోలీసులు రెండు కలిపి ఒకే చోట ఉండాలని చెప్పేసి పెద్ద పెద్ద భవనాలు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఓపెన్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఐఏఎస్లు ఒక చీఫ్ మినిస్టర్ కాళ్ళు మొక్కడం లాంటి ప్రక్రియ. ఐఏఎస్ అనేటువంటి వాడు భారతదేశానికి గౌరవం ఇస్తూ ఐఏఎస్ ఆ పొజిషన్లో ఎవరున్నా సరే, ఐఏఎస్ ఐపీఎస్ దే రిప్రజెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ దే వర్క్ ఫర్ ద స్టేట్, ఫర్ ద డెవలప్మెంట్. అలాంటిది లోకల్గా ఉండేటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మెచ్చుక కోసం వర్క్ చేయడం అనేటువంటిది, వాళ్ళ పాద పూజలు చేయడం అనేటువంటిది ఇది రీసెంట్ టైంలో బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరు ఐఏఎస్ ట్రెండ్ అది. ఇప్పుడు అందరు ఐఏఎస్ ఐపీఎస్ తెలంగాణలో మా కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఇంకొక ట్రెండ్ అది. మొన్నటి వరకేమో ప్రతిపక్షాలను తిట్టుడు ఒక ట్రెండ్గా పెట్టుకుని ఉండే. ఇప్పుడు ఇంకో కొత్త ట్రెండ్ ఏం తీసుకొచ్చిందంటే నా కాలు మొక్కుడు, ఎవరైనా సరే నా కాలు మొక్కుడు. యాక్చువల్గా ఆయనకు ఆయన ఆల్రెడీ తనని తాను దేవుడు అనేసుకున్నాడు. ఆయన మీకు గుర్తుంటే యాదాద్రిలో బయట ఆయన విగ్రహాలు కూడా అంటే ఆ గోడల మీద ఆయన చెక్కించేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది ఆయన. సో సర్ప్రైజ్ దట్ ఆ స్థాయిని కూడా వెళ్ళిపోయింది. ఆయన దేవుడిలాగా ఊహించేసుకుంటున్నాడు ఇవాళ రోజున. అందుకని 2 గోళీలు వేసుకుంటే కరోనా పోతుంది అంటాడు, ఏమున్నది కరోనా అంటాడు, లేదంటే నా కాళ్ళు మొక్కుండి అంటాడు, లేకపోతే నేనే అంతా సర్వం నేనే అంటాడు. సరే, ఇప్పుడు జోక్స్ అపార్ట్, బేసికల్గా ఇప్పుడు మీరు అన్నది ఎవరినో నాకు అర్థమైంది. ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఈయన కాలు మొక్కిండో హీ హ్యాస్ టు డూ దట్ అండి. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆయన బినామీగా బతుకుతున్నాడు. ఆయన ఒక రకంగా ఇన్నేళ్లుగా ఒకటే ప్లేస్లో ఉన్నాడు. ఆయన ఇన్నేళ్లుగా ఒక్క పని కూడా సాధారణ ప్రజలకు చేయడానికి. లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఆన్ హిమ్. లాడ్ అండ్ లాడ్. అందుకే అన్నా నేను, అందుకని అవన్నీ కూడా అనుకుంటూ ఒక్క పని కూడా ఆయన సాధారణ ప్రజల కోసం చేయలేదు. నాయకుల కోసం చేసిండు, టీఆర్ఎస్ నాయకుల కోసం బడ్జెట్ చేసిండు కాక, కానీ ప్రజల కోసం అయితే చేయలేదు. ఆయన మీద కంప్లైంట్లు వచ్చినాయి. అయినా మా సార్ ఆయనకి స్థానచలనం ఇయ్యలే. ఓకే, మంచిగా ఓ పెద్ద భవనం కట్టే ఇచ్చే కూసో ఇందులో అన్నాక ఆయన కాలు మొక్కకి ఏం చేస్తాడు చెప్పు? అయిపోయా. అక్కడ ఆయన ఐఏఎస్ అన్న విషయం మర్చిపోతాడు. ఐఏఎస్ కాదు, ఆయన పదోన్నతుల మీద వెళ్ళినటువంటి ఆయన, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కలెక్టర్ అన్న విషయం ఆయన మర్చిపోతాడు. ఆయన అంటే ఇది ఒక సంస్కృతి విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్గా. దానికి ఆయన ఏదో తండ్రి లాంటి వాడని ఏదో ఇచ్చిండు. ఇప్పుడు నేను కూడా ఉన్నానమ్మా, నాకు గనుక రాజ్యాంగం ఒక పదవి ఇచ్చి అఫీషియల్గా ఇఫ్ ఐఎమ్ సంథింగ్ ఐ కాంట్ క్రాస్ సర్టన్ లిమిట్స్. పర్సనల్గా ఐ మైట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫినిటీ టువర్డ్స్ ఎనీబడి, కానీ ఐ కాంట్ క్రాస్ మై లిమిట్స్. ఈ చైర్లో కూర్చున్నప్పుడు నేను క్రాస్ చేయకూడదు లిమిట్స్. దట్స్ ది రెస్పెక్ట్ ఐ షుడ్ గివ్ టు ది చైర్. And that too, it was happened in his own office, his own premises. నేను అందుకే నా చైర్ అన్నా. అందుకనే ఇప్పుడు ఒక అధికార ప్రతినిధిగా నేను ఈ చైర్లో కూర్చున్నా అంటే నేను తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తా. నా ప్రతి మాట కేవలం తెలుగుదేశం పార్టీ గురించి, అంటే పార్టీని ఇట్ క్యారీస్ ఫార్వర్డ్. సో ఐఎమ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పార్టీ. సో దిస్ చైర్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్. నా ఇష్టం వచ్చినా నేను బిహేవ్ చేయడానికి లేదు చైర్లో కూర్చున్నప్పుడు. ఎందుకు? ఈ చైర్కి ఆ మర్యాద నేను ఇవ్వాలి. అది ఎవరికైనా అంతే. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ చైర్లో కూర్చొని ఇష్టారీతిన మీరు కూడా మాట్లాడడానికి లేదు. యూ హ్యావ్ యువర్ లిమిటేషన్స్. యూ మైట్ లైక్ పీపుల్ అన్ డిఫరెంట్ నోట్గా. ఇప్పుడు నాకు కూడా నాకున్నటువంటి పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది, కానీ ఈ చైర్లో కూర్చున్నప్పుడు మాత్రం ఈ పొజిషన్ నేను క్యారీ చేస్తున్నంత కాలం మాత్రం ఐ షుడ్ క్యారీ ద డిగ్నిటీ విత్ మీ. ఆ డిగ్నిటీ లేనప్పుడు ఐఎమ్ నాట్ వర్తీ సిట్టింగ్ ఇన్ దట్ చైర్.
సో ఇట్ ఈస్ నౌ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. నిజంగా ఆ చైర్లో కూర్చున్నోనికి ఆ వర్త్ ఉన్నదా లేదా, క్యారీ చేయగలుగుతాడా లేదా, ఆ చైర్కున్నటువంటి డిగ్నిటీని క్యారీ చేయగలుగుతాడా, ఆ చైర్కున్నటువంటి ఒక బలాన్ని, ఒక దర్పాన్ని చూపించగలుగుతారా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది ఇంకోటి ఏంటిది అని అంటే వ్యక్తి పూజలు, ఒక వ్యక్తిని బేస్ చేసుకొని ఎప్పుడైతే సిస్టమ్ నడుస్తూ ఉంటుంది జూషన్గా, సిస్టమ్ విల్ కొలాప్స్. దట్స్ వాట్ వి ఆర్ సేయింగ్ ఇన్ తెలంగాణ కదా మ్యామ్. అందుకే అంటున్నాను సిస్టమ్ విల్ కొలాప్స్. ఎప్పుడైనా సరే కొంత ఉండొచ్చు, కొన్ని రోజులు అది నడుస్తుండొచ్చు, కానీ వ్యవస్థలో, ఎందుకంటే ఆ వ్యక్తిని మించి నువ్వు ఎక్కడ వ్యవస్థ కనిపిస్తలేదు కదా. వ్యక్తి కాదు అంటే వ్యవస్థ లేదంటున్నాను. అట్లాంటప్పుడు వ్యవస్థ ఎట్లా కనబడుతుంది, లేకపోతే ఎట్లా కంటిన్యూ అవుతుంది? సో ఇట్లాంటి ఏదైనా వాట్ ఎవర్ ఇస్ ది యూనో సిచ్యువేషన్, ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒకవేళ జరిగితే దానికి రిమోర్స్ ఉండాలి. మనకి ఎక్కడ రిమోర్స్ కనబడలేదు. వారించండు కేసీఆర్ అన్నారు, ఏం వారించండు, ఇంకా వంగుతున్నాను మంచిగా భుజం తట్టి వెరీ గుడ్ అన్నాడు ఆయన. మొక్కడానికి నేను తప్పంటలేను, పెద్దవాళ్ళకి మొక్కడం మన సంస్కృతి, మన సాంప్రదాయము, ముఖ్యంగా మనందరం కూడా దాన్ని గౌరవిస్తాం. కానీ నేను అదే అంటున్నా, నీ చేరుకున్నటువంటి డిగ్నిటీని కాపాడుకుంటా నువ్వు ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు 100 మందికి నువ్వు ఆదర్శం. అండ్ రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తికి నీ చైర్కి డిగ్నిటీని నువ్వు తగ్గించుకుంటా మొక్కుతూ ఉండడం, వంగి దండం పెట్టడం అనేటువంటిది కొంత దట్స్ నాట్ సంథింగ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏది యాక్సెప్టబుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పండి నాకు. రైట్, కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, మనకు దగ్గరలో కనిపిస్తుంది హుజరాబాద్ బై ఎలక్షన్ మ్యామ్. సో దాని మీద మీ ఫోకస్ అంటే మీ పార్టీ తరఫున ఎలా ఉండబోతుంది? ఎందుకంటే నిన్నటిదాకా ట్రయాంగిల్ 4 అని మాత్రమే అని అన్నారు. ఇప్పుడు కొత్తగా షర్మిల కూడా ఎవరికి సపోర్ట్ చేస్తుందా అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆవిడేమో ఓ పక్క బీజేపీని తిడతా కనిపిస్తుంది, టీఆర్ఎస్ని తిడతా కనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ మాటల్ని గమనించిన వాళ్ళు చాలామంది అంటున్నారు టీఆర్ఎస్ వదిలిన బాణం అని అంటున్నారు జగన్ అన్నతో కలిపి. ఈ బాణాలేందో, ఈ ఓదులుడేందో, ఈ రాజ్యాలేందో ఏందో నాకు నిజంగా అర్థమవుతుంది. తెలంగాణలో ఈ బాణాలేంది, రాజ్యాలేంది, ఏంది ఇది అంత సీన్ లేదు. ఒకటి, ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్ వాట్ దే థింక్. సో ఆ స్వేచ్ఛలో భాగంగా ఎనీబడి కెన్ ఫ్లోట్ అ పొలిటికల్ పార్టీ, నోబడి విల్ స్టాప్ యూ. రేపు పొద్దున మీరు కూడా పోయినా కూడా పొలిటికల్ పార్టీ పెట్టుకుంటా అంటే ఎవడు ఆపేటోడు ఉండడు. మీకు హక్కు ఉన్నది, స్వతంత్రం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది అనున్నాయి. కానీ మీకంటూ మీకు ఒక కాన్షియస్ అనేది ఉంటుంది. మనం చేసే పని కరెక్టా, దాన్ని రేపొద్దున మనం జస్టిఫై చేసుకోగలుగుతామా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా రాజకీయాలు. ఇప్పుడు షర్మిల గారి విషయానికి వస్తే, తను కానీ ఎవరి పేరైతే తను తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నా తెలంగాణ నేలని నేను ఏదో చేసేస్తా అని అంటున్నారు కదా, ఆ వ్యక్తి కానీ ఇద్దరు కూడా తెలంగాణకు వ్యతిరేకమే ఉండే. తెలంగాణకు వ్యతిరేకమైన వాళ్ళు తెలంగాణలో వచ్చి మేము మాట్లాడతామంటే ప్రజలు ఎంతగానో రిసీవ్ చేసుకుంటారు, అసలు వాళ్ళకి హౌ విల్ దే జస్టిఫై దట్ అనేటువంటిది వాళ్ళ విచక్షణకి, వాళ్ళ విజ్ఞతకి మనం వదిలేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి, అంటే తెలంగాణ ఆవిర్భావమైనటువంటి సమయం నుంచి కూడా నీవు తెలంగాణలో సమస్యల మీద కొట్లాడుతూ పోరాడుతూ ఉంటే గన, ఎట్లయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్నదో, ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో, ఎట్లయితే బీజేపీ పార్టీ చేస్తున్నదో, ఎట్లయితే ఇంకా కొన్ని వామపక్షాలు చేస్తున్నా, అట్లాంటిది ఏదైనా చేస్తే గిన ప్రాబబ్లీ కొంత క్రెడిబిలిటీ ఉండేది కావచ్చు. పక్క రాష్ట్రంలోకి పోయి అక్కడ ప్రచారాలు చేసి అక్కడ మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ నన్ను చేయగలేదు కాబట్టి, అక్కడ నన్ను వాళ్ళు ఏం చేసి నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తలేరు కాబట్టి నేను ఎట్లా ఉన్నదంటే, చిన్నపిల్లగాళ్ళు ఎట్లా చేస్తారంటే నాకు చాక్లెట్ కావాలంటారు. అట్లా నేను ముఖ్యమంత్రి కావాలనుకుని ఇక్కడికి వస్తా అండి. ఎంత ఇక్కడ ఏమనుకుంటున్నా తెలంగాణ నేలంటే నాకు అర్థం కాదు. ఉత్తిగా టైంపాస్కి మేమందరం ఉద్యమాలు చేసి టైంపాస్కి పిల్లలు చచ్చిపోయి టైంపాస్కి వీళ్ళందరికీ కట్టబెట్టడానికి తెలంగాణ తెచ్చుకున్నారట. అందుకని తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఇంత కోపం ఎందుకు వస్తుంది అని అంటే, వస్తారట, మైకులు పడతారట, లొల్లి చేస్తారట, గట్టి కొరుతారట. మా కాబోయే ముఖ్యమంత్రి ఏంది? కాబోయే ముఖ్యమంత్రి పదవి వ్యామోహంతో నువ్వు ఇవాళ రోజు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పార్టీ పెట్టినటువంటి మాట వాస్తవం కదా.
నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద నిజంగా అంత నిబద్ధత ఉంటే ఇష్యూస్ మీద నువ్వు 7.5 ఏళ్ల పాటు ఎక్కడ తెచ్చినావు అంటున్నాను నేను. మాట్లాడాలి కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ లేదా? ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీకే 5 సంవత్సరాలు అక్కడ ఏమంటారంటే పాదయాత్రలో భాగంగా ఉన్నది, అక్కడ ప్రచారం చేసింది. మొన్న జగన్ కి చేయలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు 5 ఏళ్ల పాటు ఎక్కడ పోయింది ఈమె? ఎక్కడ పోయింది? నిజంగా నీకు నిబద్ధత ఉంటే అంటున్నాను నేను. అంటే 7.5 సంవత్సరాల పాటు ఏం తప్పు జరగలేదు తెలంగాణలో, ఏమీ తప్పు జరగలేదు అస్సలే. అంటే ఇప్పుడు ఈమె అంటే షర్మిల గారి పార్టీ దృష్టిలో అంటే షర్మిల గారి పార్టీ ఆవిర్భావానికి గల కారణాలు గమనిస్తే అంటే ఇప్పుడు మాత్రమే తెలంగాణ తప్పు జరుగుతుంది, లేదా పొలిటికల్గా ఆలోచిస్తే కాంగ్రెస్ బీజేపీ రెండు బలపడుతున్నాయి కాబట్టి ఆ ఓట్ల చీలిక ఈ రెండింటికి పలకుండా, బికాస్ వీ నో హౌ ద అదర్ కమ్యూనిటీస్ ఆర్ గ్రోయింగ్ ఎవ్రీ డే. సో ఆ కమ్యూనిటీస్ని డైవర్ట్ చేసి ఓట్ బ్యాంక్ని డిస్టర్బ్ చేయడానికి ఇలా కొత్త పార్టీ ఆవిర్భవించింది అనుకోవచ్చు. ఒక విషయం మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తానండి. తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ సమాజం ఎప్పుడూ కూడా, నాకు తెలిసి కుల ప్రాతిపదికన ఇక్కడ ఎక్కువ రాజకీయాలు జరగవు. ఎప్పుడు కుల ప్రాతిపదికన రాజకీయాలు తెలంగాణలో ఎప్పుడు జరగవు. ఉంటది కొద్ది గొప్ప ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉంటది, కానీ నాట్ అప్ టు ఎ లెవెల్ వెర్ ఇట్ ఇంపాక్ట్స్ ది ఎంటైర్ సిస్టమ్. అంత లెవెల్లో ఉండదు. ఇక్కడ జరిగింది ఏంటో చెప్తాను. నేను ఇందాక చెప్పింది అది కొంచెం నవ్వు రావచ్చు, కానీ అదే ఫ్యాక్ట్. తను కావాల్సి అనుకున్నది అక్కడ ఆమెకు దొరకలేదు. నువ్వు ఇస్తలేవు, ఏం చేయాలి? ఇబ్బంది పెట్టాలి. అక్కడ ఇబ్బంది పెడితే నన్ను బతకనియవు. చూసినాం మనం, బాబాయ్ కేసులో చూసినాము, ఇంకా చాలా కేసెస్లో చూసినాం మనం. బతకనియవు. అట్లాంటప్పుడు మరి నేను ఎట్లా, హౌ షుడ్ ఐ సాటిస్ఫై మై ఈగో దట్ ఐ వాంట్ టు బికమ్ అ లీడర్? హౌ షుడ్ ఐ సాటిస్ఫై మై ఈగో దట్ ఐ వాంట్ టు బికమ్ అ సీఎం? ఏంది? పక్క రాష్ట్రంలోకి ఎట్లా కావాలి? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, I have no personal enmity with షర్మిల గారు. నిజంగా కూడా చెప్తున్నా, ఒక మహిళ రాజకీయ పార్టీ ఫ్లోట్ చేసిందంటే నేను నిజంగా ఆనందపడతాను. ఒక మహిళగా డెఫినెట్లీ ఐ వాంట్ సీ స్ట్రాంగ్ ఉమెన్, రైట్? నేనే ఇన్ఫాక్ట్ మీరే 100 సార్లు ప్రశ్నలు అడిగిన, నేనే చెప్పిన రాజకీయాల్లో మహిళలు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. రైట్. పార్టీ షుడ్ బి లెడ్ బై విమెన్ అని కూడా చెప్పిన నేను, చాలా సందర్భాల్లో చెప్పిన నేను. అండ్ ఐ బిలీవ్ దట్. And I very strongly believe that. కానీ నేను అదే నీ నియత్ మీద నాకు చాలా 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 ఇవాళ రోజున దట్ ఈస్ వేర్ షీ ఈస్ లూజింగ్ మార్క్స్. ఎందుకంటే నిజంగా కూడా తనకి ఇబ్బంది వచ్చింది, తను నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయదలుచుకుంటుంది అంటే ఓకే. ఏ పార్టీ మీద అయితే నువ్వు అక్కడ కంటెస్ట్ చేసి అంటే ప్రచారం చేసినవో, ఏ పార్టీ అయితే వస్తే అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యం వస్తుంది అన్నవో, ఆ పార్టీ తెలంగాణలో కూడా ఉన్నది. ఆ పార్టీ పేరు మీద తెలంగాణలో ఇప్పటికీ కూడా ఇక్కడో మొన్న కూడా మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్. మరి నువ్వు ఆ పార్టీకి రిలేటెడ్ కాదన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినావా? ఇప్పుడు ఇవాళ రోజున ఎల్రామని వెళ్ళిపోయాడు, టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. నాకు టీడీపీతో సంబంధం లేదు, టీడీపీకి రాజీనామా ఇచ్చినా అన్నాడు, వెళ్ళిపోయాడు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. సో రేపు పొద్దున ఆయన టీఆర్ఎస్లో ఏ ప్రోగ్రామ్ చేసినా దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ అ ప్రోగ్రామ్ ఫ్రమ్ టీఆర్ఎస్. రైట్. హి విల్ నాట్ బి కన్సిడర్డ్ అ లీడర్ ఫ్రమ్ టీడీపీ కదా. ఆ క్లారిటీ ఇవ్వాలి కదా. మా క్లారిటీ లేదు. వైఎస్ఆర్ రాజన్న రాజ్యం తెస్తాం ఇదే మాటలు అక్కడ చెప్పింది 2019లో ఎలక్షన్స్ ముందు. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఆ ఒర్రుడు, అసలు ఏందో కథలు కార్ఖానాలు అన్నీ చూసినాం మనం. అప్పుడు కూడా ఏం చెప్పిండ్రు? రాజన్న రాజ్యం రావాలి, అన్నొస్తాడు, జగన్ అన్నొస్తాడు, ఇంకోటి వస్తాడు, అన్నీ చెప్పిండు, విన్నాం. మరి వాట్ ఈస్ ది రివ్యూ ఆఫ్ దట్ ఏరియా నౌ? మీరు ప్రచారం చేసి మీరు పోయి ఓట్లు అడుక్కున్నటువంటి రాష్ట్రంలో మీరు రివ్యూ తీసుకున్నారా? లేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము వైఎస్ఆర్సీపీగా ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసినాం, పక్క రాష్ట్రాన్ని పోయి ఉద్ధరిస్తాం మేము ఇప్పుడు అని చెప్పన్న మాట్లాడాలి. కరెక్ట్. ఇంటెన్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. లేదు. విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటారు, రైట్? ఇది వైఎస్ఆర్సీపీ కాదంటారు. మొన్న ఇక్కడ పెట్టినటువంటి అదేదో దాన్ని ఏమంటారు, మరి ఆడియో ఫంక్షన్ అంటారో, మరి పార్టీ ఆవిర్భావ ఫంక్షన్ అంటారో నాకు తెలియదు, ఏదో పెట్టిండ్రు ఎక్కడో పెట్టిండ్రు, ఫిల్మ్ నగర్లో ఎక్కడో పెట్టిండ్రు, రైట్ కదా. అట్లాంటి సర్కమ్స్టాన్సెస్లా ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు అంటది.
ఈ పార్టీ మీటింగ్లో నిలబడి మాట్లాడుతుంది, నా బిడ్డలు అంటది, దొంగలు కాదంటది, గజ దొంగలు కాదంటది. అంటే ఆవిడ కలుపుతుందిగా అక్కడ వైఎస్ఆర్సీపీని, వైఎస్ఆర్ ఏంటిది ఇప్పుడున్న పార్టీ షర్లది, వైఎస్ఆర్ తెలంగాణ వైఎస్ఆర్ టీపీయా, రైట్ వైఎస్ఆర్ టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, రైట్ కదా. అంటే అది మరి ఏంది, వైఎస్ఆర్సీపీకి ఎక్స్టెన్షనా, లేకపోతే బ్రాంచా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇంకేదన్నా, లేకపోతే మాకు వైఎస్ఆర్సీపీకి సంబంధం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అది ఇచ్చింది. సజ్జల గారు కానీ నాని గారు కానీ ఇంకా వాళ్ళందరూ చాలా క్లియర్గా చెప్పారు, మాకు షర్మిలకు సంబంధం లేదు, ఆమె మేమన్నారు. మరి ఎందుకు ఇస్తలేదు అది కదా. ఎవరు వదిలిన బాణమో ఏ అన్న బాణమో అవన్నీ మనకు కాదు, క్లారిటీ కావాలిగా. రేపు పొద్దున్న ప్రజలు నీకు ఓట్లేయాలని ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, నిజం చెప్పండి. అంటే కమ్యూనిటీ ఏదైతే బలపడుతుందో వాళ్ళు ఉన్నటువంటి కమ్యూనిటీ, సో దాని ఓట్స్ని చీల్చడానికి వేరే ఏ పార్టీలో పడకుండా కేవలం అధికార పార్టీకి మాత్రమే అనేటువంటి స్టెప్తో వస్తున్నారు అనేటువంటిది ఇంటర్నల్గా వినిపిస్తున్నటువంటి సమాచారం. ఇంటర్నల్గా వినిపిస్తుందంటే ప్రజలు అనుకుంటున్నట్టు, అంతే కదా. ప్రజలు వివిధ పార్టీలు ప్రజలు అనుకుంటున్నారంటే ఏ రకంగా ఆ పార్టీ మనకు ఉంటుందో మనకు అర్థం కాదు. ఇంకొకటి ఏంటిది అంటే ఆల్ సెడ్ అండ్ డన్, మనం ఇవాళ రోజున తెలంగాణలో అంటే మేము కలలు కన్న తెలంగాణ బిడ్డలుగా మేము కలలు కన్నా, మేము కోడళ్ళుగా కాదు బిడ్డలుగా, తెలంగాణ బిడ్డలుగా మేము కన్న కలలు ఏంది అని అంటే, తెలంగాణ వచ్చినాక పిల్లల బతుకులు బాగుపడతాయి, ఆడబిడ్డల బతుకులు బాగుపడతాయి, రైతుల బతుకులు బాగుపడతాయి, విద్యార్థుల బతుకులు బాగుపడతాయి, రాష్ట్రం అత్యధికమైనటువంటి ఒక గ్రోత్ రేట్ని చూపిస్తుంది. ఇట్లా చాలా ఆశలు ఉండేవి, నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, ఆ నినాదం తీసి పక్కన పెట్టేసినామని కేసీఆర్ గారు చెప్పినా ఆ నినాదం కోసమే మేము ఫైట్ చేసినాం. ఆ నినాదంని పూర్తి చేసుకోవడానికి, ఆ నినాదానికి సంబంధించినటువంటి ఒక రిజల్ట్ తెచ్చుకోవడానికే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవాళ ఏమైంది, నీళ్ల పేరు మీద దోపిడీ జరిగింది. కేసీఆర్ గారి హయాంలో నీళ్ల పేరు మీద దోపిడీ జరిగింది, నిధుల పేరు మీద రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల జేబులు నిండినాయి, కేసీఆర్ గారి ఇంట్లో గలపెట్టలు నిండినాయి. నియామకాల పేరు మీద ఇవాల్టి వరకు కూడా పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం. బాధ అనిపిస్తలే? దీని గురించో తెలంగాణ తెచ్చుకున్నదని మనసు ఎక్కడో క్షోభిస్తలే? నేను అందుకే అన్న ఇందాక, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటోడు ఇవన్నీ ఎందుకు వింటలేడు, ఆయనకి ఎందుకు కనబడతలేవు అనిపిస్తున్నాను నాకు. ఇక్కడ ఇంకొక విషయం, మీరు అన్న దానికి కొంచెం ఎక్స్ట్రా మసాలా ఇస్తాను నేను, మీరు రేపు పొద్దున ఇంకెక్కడన్నా మాట్లాడి. ఏంటంటే తెలుగుదేశం ఏమో హైదరాబాద్ నడిబొడ్డున హిమాయత్ నగర్లో తెలుగుదేశం పార్టీ పుట్టి మా ఫౌండర్కి సంబంధించినటువంటి ప్రతి రెమినిసెన్స్ ఇక్కడ ఉన్నది. ఘాట్ సైతం దగ్గర నుంచి ఇక్కడ ఉంటే మేమట ఆంధ్ర పార్టీ అట. ఏ రోజున కూడా జై తెలంగాణ అన్నోళ్ళు, నై తెలంగాణ అన్నోళ్ళు పార్టీ ఇక్కడ పెడతామంటారు, పోయి జెండాని ఇంకెక్కడనో ఆవిష్కరించుకొని వస్తారు, అక్కడ పాదాల చెంత పెట్టుకొని వస్తారు. వాళ్ళన్నట ఓకే అంటారట మా కేసీఆర్ గారు. తెలుగుదేశం పార్టీనేమో పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిడతారే ఉంటాడు ఆయన. ఆంధ్రోళ్ళు ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పెత్తనము. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆంధ్ర పెత్తనం అంటాడు, మరి షర్మిలమ్మ మాట్లాడితే ఆంధ్ర పెత్తనం కనబడతలేదు కదా కేసీఆర్కు? కనబడతలేదా? అక్కడ విజయమ్మ మాట్లాడితే ఆంధ్ర పెత్తనం కనబడతలేదా కేసీఆర్కు? ఎందుకు మాట్లాడతలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోజున? ఒక్కళ్ళ నోళ్ళు వెగులుతున్నాయా? And there was no statement. అధికార పక్షం నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు. నాట్ బి ఎనీ స్టేట్మెంట్. ఐ ఛాలెంజ్. ఇంక ఇక్కడ ప్రజలకు అర్థమవుతుంది ఎవరు వదిలిన బాణమో, ఎవరు పెట్టించిన పార్టీయో. ఆమెనే మొన్న ఒప్పుకుంది. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని నిజంగా ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి, నాకు తెలిసి వి న్యూ హర్ యాజ్ వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాత్రమే. ఇవాళ కొత్తగా వైఎస్ఆర్టీపీ అయింది, కానీ మాకు తెలిసినటువంటి నాయకురాలు షర్మిల గారు మొన్న బాజాప్తా స్టేజ్ మీద జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడిని ఓడించిందని చెప్పింది అఫీషియల్గా. అండ్ వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇస్ అఫీషియల్ బికాస్ అప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీలోనే ఉండే. తర్వాత ఏమన్నా మరి రాజీనామా ఇచ్చిగినా ఇందులోకి వచ్చిందో నాకు తెలియదు, కానీ అప్పుడైతే ఆమె వైఎస్ఆర్సీపీలోనే ఉండే. అంటే ఆమె ఉన్నప్పుడే
కేసీఆర్ జగన్ కి సపోర్ట్ చేసి పైసలు పంపించి అన్నీ చేసి అక్కడ గెలిపించుకున్నాడు జగన్ కదా. అంటే వీళ్ళిద్దరు ఏదో దొంగ పనులు చేయనీకి ఇద్దరు కలిసి ఇవాళ రోజు గెలిచిండు. చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన ఆటలు సాగవు కాబట్టి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఈయన ఆటలు సాగవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒకటే మాట మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట. దాన్ని వీళ్ళు రెండు కళ సిద్ధాంతం అని హేళన చేసిండ్రు అన్నీ చేసిండు. కానీ ఇవాళ రోజు నేను చెప్తా, ఆయన ఒకటే అన్నాడు, 2 రాష్ట్రాలకి న్యాయం చేయండి, 2 ప్రాంతాలకి న్యాయం చేయండి మీరు అన్నారు. ఆయన ఇంకేం మాట మాట్లాడారు. రైట్. దాన్ని వీళ్ళు ఎంత రకంగా హేళన చేసినా సరే ఇవాల్టి వరకు కూడా మీరు గమనించాలి, తెలుగుదేశం పార్టీ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నామని సంతోషిస్తున్నటువంటి కేసీఆర్ సాక్షిగా నేను ఒక విషయం చెప్తున్నాను. ఇవాల్టి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్ మ్యామ్, ఫైనల్గా బిఫోర్ వి వైండ్ అప్ ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్. నాకు తెలిసి మీరు కరెక్ట్గా చెప్తారని నేను అనుకుంటున్నాను. ఒకటి మేజర్ ఇష్యూ, ఉన్న వివాదమా లేని వివాదమా మీరే చెప్పాలి. కృష్ణా జలాలు లేదంటే ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం మధ్యలో జరుగుతున్నటువంటి వాటర్ బోర్డ్ ఇష్యూ మేజర్గా ఆ సీఎం ఈ సీఎం ఆ మినిస్టర్లు ఈ మినిస్టర్లు వాడెవడు చెప్పేదని వీళ్ళు అంటారు, వీడెవడు మాట్లాడేదని వాళ్ళు అంటారు. కృష్ణా బోర్డు అంటారు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పేసి అని అంటున్నారు. ఒక 20-25 ప్రాజెక్టులు, తెలంగాణకు సంబంధించిన 20 ప్రాజెక్టుల లిస్ట్ ఇచ్చారు ఆంధ్ర గవర్నమెంట్ దగ్గర నుంచి. స్పెసిఫిక్గా సాక్షి పేపర్లో 20 ప్రాజెక్టుల రిపోర్ట్ వేశారు వాళ్ళు. ఈ ప్రాజెక్టులో ఇంత లిమిట్ అయితే వాళ్ళు ఇంత వాడుతున్నారు అనేటువంటిది. అసలు జల వివాదం లేదు అని చెప్పేసి కామన్ మ్యాన్కి అర్థమవుతుంది ఇన్ రియాలిటీ. బట్ ఎందుకు ఈ రాజకీయ రగడ, ఏ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి? ఎందుకంటే మనం తెలంగాణ ఆవిర్భావం నుంచి మనం చూస్తున్నాం డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటిది కేసీఆర్ గారికి బాగా వచ్చినటువంటి విద్య. ఇది రాజకీయాల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఎవరైనా చెప్పగలరు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కేటీఆర్ సీఎం అవుతాడు అని చెప్పేసి తీసుకొచ్చారు. లేదంటే ఇంకొక ఇష్యూ, ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగమే అని అనుకోవచ్చా? కోవిడ్లో జరిగినటువంటి మృతులు కావచ్చు, లేదంటే ఆ లీనియన్స్ని డైవర్ట్ చేయడానికి. ఇక్కడ కేసీఆర్ జగన్ ఇద్దరు అనుంగ సహోదరులు, అపూర్వ సహోదరులు, అనుంగ స్నేహితులు. ఇంకా ఏదైనా సంస్కృతంలో ఇంకేదైనా బెటర్ పదం ఉంటే నేను తర్వాత వీడియోలో యాడ్ చేయండి, దాని కింద వేయండి, నేను మర్చిపోతగిన. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే పిచ్చిగా ప్రజా వ్యతిరేకత వచ్చేసింది, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చింది. గమనించాలి మనం, ఇటు జగన్కి వచ్చింది, అటు కేసీఆర్కి వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇగో నువ్వు గిల్లినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, గింతే. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. లేకపోతే ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పిలిచేటువంటి మనిషిని, ఇంట్లో కూర్చొని తినేటువంటి మనిషిని ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, బార్డర్ల దగ్గర, ప్రాజెక్టుల దగ్గర, డ్యాముల దగ్గర పోలీసులు పెడుతున్నారు అని చెప్పి సాక్షుడు ఒకటి రాస్తాడు, నమస్తే తెలంగాణ ఒకటి రాస్తాడు, వైఎస్ఆర్ నీచుడని ఒకడు అంటాడు, వైఎస్ఆర్ ఇదని ఇక్కడ అంటారు, మా వైఎస్ఆర్ని తిడితే నీకు పుట్టగతులు ఉండవని వాళ్ళు అంటారు అక్కడ. అని నడుస్తున్నాయి కదా. కనీసం ఒక్కసారి అన్నా సరే ఫోన్లే రానికి, ఆయన కోవిడ్ అడ్డు ఉన్నది కావచ్చు జగన్కి, ఫోన్లో మాట్లాడుకోలేరు వీళ్ళు. అలా చెల్లె చెప్పింది అమ్మ, 2 నిమిషాలు మీరు కూర్చొని సెటిల్ చేసుకోలేరా అని చెప్పింది అమ్మ వాళ్ళ చెల్లె. మరి అట్లా చేయలేడా? జగన్ చేయలేడా? కేసీఆర్ చేయలేదా? డైవర్షన్ పాలిటిక్స్ మీకు అర్థమవుతున్నది, నాకు అర్థమవుతున్నది, ప్రజలకు అర్థమవుతున్నది. ఎందుకనంటే ఆ రోజున వాటర్ బోర్డు ముందర కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడినప్పుడు దెర్ వాజ్ అ క్లియర్ అండర్స్టాండింగ్, దెర్ వాజ్ వాట్ టు బీ డన్, వాట్ నాట్ టు బీ డన్ రాసుకున్నారు. రాసుకున్నాక నీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే నువ్వు అప్పుడే ఎలాగకనుండే, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అప్పుడు ఈయన కూడా జగన్ కూడా అప్పుడు అభ్యంతరాలు ఉంటే మరి అప్పుడే ఎలాగకనుండే కదా, ఇవాళ కాదు కదా నువ్వు మాట్లాడాల్సింది. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు కాదు కదా మురిగేది. అప్పుడు అట్లా కాదు కదా నువ్వు చేయాల్సింది. అప్పుడు మాట్లాడలే, ఏం మాట్లాడలే. నేను పవర్లోకి వచ్చినాక చేస్తా అని చెప్పి తైతక్కలాడిండు లిటరల్గా. పవర్లోకి వచ్చిండు, ఏం చేసింది లేదు. రోజుకు ఒక పథకం విడుదల చేస్తాడు. ఆ పథకం ప్రకారంగా నీకు ఇన్ని పైసలు ఇస్తా, నువ్వు కామ్గా కూర్చో, అంతే అయిపోయింది. అది ఆయన రాజకీయం, అక్కడ ఆయన ప్రభుత్వ పనితీరు అది జగన్. ఇక ఇక్కడ మా కేసీఆర్ సార్ దగ్గరకు వచ్చినప్పటికీ ఏమన్నా అంటే తెలంగాణ ఉందా, నన్ను ఎప్పుడన్నా ఒకట నీకు వస్తున్నాడా, జై తెలంగాణ నుండి వాళ్ళకి జై తెలంగాణ నినాదం, దానికి తప్పించి దేనికి
వాళ్ళు నిజంగా వాడుకుంటలేరు. అదే బాధ కలిగించేటువంటి విషయం వాళ్ళ రోజున తెలంగాణలో. సెంటిమెంటల్ గేమ్ అంతే కదా. ఇవాళ అక్కడ హుజురాబాద్ ఎలక్షన్స్ దరిమేలా మీరు ఇవాళ రోజున ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ రోజున? ఈటల ఇష్యూని కొంచెం డైవర్ట్ చేయడానికి. సరే ఈటల గెలుస్తాడా ఓడతాడా, ఆయన తప్పు చేసిండా ఒప్పు చేసిండా భగవాన్ జానే వదిలేసిండ పక్కకి. నాగార్జున సాగర్లో ఎన్నికలు ఉన్నప్పుడు వీళ్ళకి కనబడలే, టీఆర్ఎస్ వాళ్ళకి కనబడలే. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మంత్రులకు అక్కడ నిజంగా కూడా ఆ రోజున కళ్ళు కనబడలే. ఆంధ్రలో ప్రాజెక్టులు కడుతున్నారా లేరా అని ఆ రోజు కనబడలే వీళ్ళకి. మననే ఆయే కదా కనబడలే ఆ రోజున. ఇవాళ మాత్రం తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రెచ్చగొట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా కూడా ఒక రకంగా సఫలీకృతులు అవుతున్నారు అంటున్నాను పబ్లిక్లో రెచ్చగొట్టి. అంతేగా. నిజంగా చెప్పండి, ఉద్యమ సమయంలో కూడా కేసులు పడ్డది ఎవరిది? సాధారణ ప్రజలు. కరెక్ట్. చచ్చిపోయింది ఎవరు? పిల్లలు. ఇవాటి వరకు కూడా ఓయూ పిల్లలు తిరుగుతున్నారు కేసులకు సంబంధించి. ఒక్క కేసు మాఫీ చేసిండా కేసీఆర్? అమరవీరుల కుటుంబాలకి ఎవరికన్నా ఒక్కరికన్నా ఆర్థిక సాయం చేసిండా? 6 నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్నాడు కదా మా సారు. 7.5 ఏళ్ళు అయినా సరే అమరవీరుల స్మృతివనం కట్టలేకపోయింది. 7.5 ఏళ్ళు అయింది. గుండెకి శోభిస్తుందండి, మనసుకి బాధ అనిపిస్తుంది, కళ్ళెంబటి నీళ్ళు వస్తాయి. పిల్లలు అంతగానం నిజంగా కూడా ఇవాళ రోజున ఒక 10 నిమిషాలు ఫ్యాన్ లేకపోతే కూర్చోలేమండి మనము. అట్లాంటిది పిల్లలు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని సలసల అట్లా ఏమంటారంటే మంటలలో కాలుతుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి మేము ఆ పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలో అర్థం కాక ఆ తల్లులు పడ్డ బాధ, తండ్రులు పడ్డ బాధ, అన్నలు చెల్లెళ్ళు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇంత చేస్తే ఆ పిల్లలకి కనీసం ఇవాళ రోజున గుర్తింపు కూడా లేదు తెలుసా. ఇంతకన్నా తెలంగాణ దౌర్భాగ్యం ఏమైనా ఉందా? జై తెలంగాణ అని చచ్చిపోయిన పిల్లల్ని కనీసం ఆ కుటుంబాలను చూసినోడు కాదు కేసీఆర్ ఇవాటి వరకు. బాధేస్తుంది మనసుకి. ఇవాటి రోజున మళ్ళా కూడా ఓయూలో పిల్లలందరూ కూడా ఈ మహానుభావుడు దొంగ దీక్ష ఎక్కడ ఆపేస్తాడు అని చెప్పి గొడవ చేస్తుంటే ఆ రోజున ఓయూ పిల్లల ధైర్యాన్ని వల్ల ఏమంటారు అని అంటే ఇవాళ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగింది అంట. నేను ఆ పదవి అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. నేను వాళ్ళలాగా భిక్షము చెప్పు కుక్క ఇవన్నీ మాట్లాడాను. ఆ పదవి అనుభవిస్తున్నది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగఫలం అది. అట్లాంటిది ఇవాళ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఏంటండి? నిజంగా కూడా నువ్వెంతైతే ఇవాళ రోజున నియంతృత్వ ధోరణి అవలంబిస్తున్నావో అదే నియంతృత్వ ధోరణి కనుక సమైక్య పాలకులు కనుక అవలంబిస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఇవాళ రోజున. పిల్లలు కనీసము ఒక సంతాప సభ పెట్టుకోవడానికి లేదు, ఒక గొంతు ఎలుగట్టి మాట్లాడడానికి లేదు, ఏం చేసినా కేసులే తెలుసా. రేపు పొద్దున కేసీఆర్ కానీ ఏదైనా పని ఒకవేళ ఆయన రాడు, ఆ ధైర్యం చెయ్యడు, అంత దమ్ము లేదు కేసీఆర్ కానీ ఓయూలో వస్తున్నాడంటే మొత్తం అందరినీ పిల్లల్ని అరెస్ట్ చేసి లోపేస్తారు. ఇది పరిస్థితి తెలంగాణలో. ఆల్రెడీ ఓయూకి వెళ్ళేటువంటి 2 రోడ్స్ క్లోజ్ చేస్తారు. అదేదో లోపల నుంచి ఏదో పోవాలి. అది గర్ల్స్ హాస్టల్ దగ్గర. ఇవాళ ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నా అంటే 2014లో రాష్ట్రం ఫామ్ చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా ఈయన ప్రమాణ స్వీకారం చేసేదానికి ముందర ఎన్నికల్లో హామీలు కానండి, తర్వాత చేసినాక కానండి రాష్ట్రంలో చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తాను. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థనే రద్దు చేస్తాను. కరెక్ట్. సిగ్గు లేకుండా ఇవాళ రోజు నిన్నగాక మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఎన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావో సిగ్గు తెచ్చుకో అని చెప్తున్నాను నేను ఇవాళ రోజు. అదా వారం రోజుల క్రితం 2017లో నర్సుల రిక్రూట్మెంట్కి ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు. కాంట్రాక్ట్ రెగ్యులర్ నర్సులకి నోటిఫికేషన్ ఇచ్చిండు 2017లో. గుర్రంగా 14 నుంచి 17 వరకు వరకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇచ్చి ఆ నోటిఫికేషన్ ప్రకారంగా 2080 మందిని ఆయన రిక్రూట్మెంట్ చేసుకున్నాడు. మొన్న వారం రోజుల క్రితం వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చినాయి. వాళ్ళు ఉండగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకున్నాక ఏదో కోర్టు కేసు ఉందని చెప్పి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా క్రితం సంవత్సరం కోవిడ్ చాలా ఎక్కువైపోతుంది అనేటువంటి సందర్భంలో 1640 మందిని అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను రిక్రూట్ చేసుకున్నాడు దొరగారు. రిక్రూట్ చేసుకొని కోవిడ్లో వాళ్ళు 25,000 పర్ మంత్ వాళ్ళ శాలరీ, కటింగ్లు పోని 23,000 22,000 వస్తుంది వాళ్ళకి. ఒక్క బెనిఫిట్ లేదమ్మా వాళ్ళకి. ఇవాళ వాళ్ళంతా రోడ్డుకి మళ్ళీ ధర్నాలు చేస్తారు. ఒక్క కోవిడ్ బెనిఫిట్ ఇవ్వలే వాళ్ళకి. ఏదైతే అనౌన్స్ చేసిండు కదా అవి ఏమి ఇవ్వలే వాళ్ళకి.
ఆ 22-23 వేలకి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి వాళ్ళు పనిచేస్తే ఇవాళ రోజున వాళ్ళని రోడ్ల మీద వేసి మొన్న వాళ్ళు ధర్నా చేయడానికి అని వస్తే కేసులు పెట్టిండు వాళ్ళ మీద. మీరు కేసులు అంటే ఇందాక నేను ఆ మాట చెప్తున్నా, ప్రాణాలు కాపాడిన నర్సుల మీద మా ప్రాణాల మీద ఏమంటారు మమ్మల్ని కొట్టనీకి వచ్చిండు, మా విధులకు ఆటంకం కలిగించిండు అని చెప్పి 353 సెక్షన్ పెట్టిండు. కరెక్ట్. కేసీఆర్ ఇంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉన్నదా? కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడుకోలేడా? అంత దురగిరి ఎందుకంటే నాకు అర్థం కాదు. తెలంగాణలో దొరతనమా ఎందుకు? అది తప్పు కదా. ఇవాల్టి రోజున ఆ పిల్లల రోడ్లకేమో మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి చేయంగా మళ్ళా 2 రోజుల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్లో 3977 అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ ఇచ్చిండు హెల్త్ డిపార్ట్మెంట్లో, విచ్ ఇంక్లూడ్ స్టాఫ్ నర్సెస్ ఆల్సో. కరెక్ట్. ఇంకా అర్థం కదా ఆయనకు అసలు ప్రజల మీద కానీ తెలంగాణ మీద కానీ దేని మీద నిబద్ధత లేదు. ఆయనకున్నది ఒకటే ఒక పని, పైసలు సంపాదించుకుండు, బిడ్డకి నివెట్టుడు, కొడుకుకి నివెట్టుడు, అల్లుళ్ళకు కూడా ఇస్తాడో ఏడో నగ్గర వాళ్ళంతటి వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు కానీ పెట్టుడు, ఉన్న రోజులు అక్కడ కూర్చొని రాజ్యమేలుడు, మళ్ళీ తర్వాత వారసత్వంగా వాళ్ళ కొడుకుకి ఇస్తుడు. ఇదే నిజంగా చెప్తున్నా. 16 నెలల పాటు ఆయన బిడ్డకు ఒక పదవి లేకపోతే గిలగిల కొట్టుకుని ఏడ్చి నాన్న రభస చేస్తే దొడ్డిదాన్న పదవి ఇప్పించుకున్నాడు ఎమ్మెల్సీ. మరి ఆ బిడ్డ లాంటి బిడ్డలు కదా ఈ నర్సులు ఇవాళ రోజున రోడ్ల మీద పడ్డారు పిల్లలు. 21, 22 అండి ఒక్కొక్కళ్ళ వయసు. పాపం పిల్లలు ఏం చేయాలనో అర్థం కాక రోజు రాటి దెబ్బలు తింటున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏం లేదు. అంటే నేను ఎందుకు ఇంత బాధతో మాట్లాడుతున్నా అంటే తెలంగాణ వచ్చినాక బతుకులు బాగుపడతాయి అని చెప్పే కదా అందరం రోడ్లు ఎక్కి ఉద్యమం చేసింది. ఇవాళ రోజున బతుకులు బాగుపడ్డు దేవుడు ఎరుగు, కానీ ఇవా బతకనిస్తే చాలా రాయ్యా అనేటట్టున్నది తెలంగాణలో పరిస్థితి. రైట్. విష్ ఒకటే కోరిక మేము, అది మారితే బాగుంటుందని. అండ్ మారడం మారకపోవడం అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంది. మనకు ఎవరు డెవలప్మెంట్ చేసిండ్రు, మన మంచి గురించి ఎవరు ఆలోచించిండ్రు. ఇవాళ రోజున నేను ఎందుకు ఇంత గట్టిగా తెలుగుదేశం పార్టీలో కూర్చొని కూడా ఇంత గట్టిగా ఎట్లా మాట్లాడగలుగుతానంటే ఈ పార్టీ ఆవిర్భావం అనేటువంటిది కేవలం ప్రజల సెంట్రిక్గా మొదలైంది కాబట్టి ఇవాళ వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏ ఒక్క రిఫార్మ్ తీసుకున్నా అది మేము తీసుకొచ్చింది. మహిళలకు సంబంధించి ఏ ఒక్క రిఫార్మ్ తీసుకొచ్చినా అది మేము తీసుకొచ్చింది. ఇంత 17 ఏళ్ల పాటు మేము అధికారంలో లేకపోయినా కూడా ఇంతే గర్వంగా ఇవాళ రోజున తలెత్తుకొని నేను మీ ముందర మాట్లాడగలుగుతున్నా అంటే బికాస్ ఐ బిలాంగ్ టు ఎ పార్టీ విచ్ హెస్ సర్వ్డ్ ద పీపుల్, విచ్ హెస్ డెవలప్డ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అండ్ ఇవాళ రోజున తెలంగాణకి సంబంధించి ఒక డెవలప్మెంటల్ మోడల్ కేసీఆర్ ముందర పెట్టగలిగినామంటే అది మేము చేసిందే కదా. హైదరాబాద్ అనేటువంటి సిటీని డెవలప్ చేసినాం. ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నా తీసుకోండి, మేము కాదా స్టార్ట్ చేసింది. ఇవాళ రోజున కూర్చొని ఇరిగేషన్లో నన్ను మించిన దేవుడు లేడని చెప్పుకుంటాడు కేసీఆర్ కదా. అట్లాంటిది అసలు ఇరిగేషన్ అనేటువంటి పదానికి ఒక నిర్వచనం, కొత్త నిర్వచనం తీసుకొచ్చింది మన తెలుగుదేశం పార్టీ హయాంలో కదా. రోడ్లు వేసింది మేం కాదా, ఆసుపత్రులు కట్టింది మేం కాదా, స్కూళ్ళు కట్టింది మేం కాదా, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టింది మేం కాదా. ఆడపిల్లలకి సంబంధించి ప్రతి ఒక్క రంగంలో, అది రాజకీయ రంగం మొదలు పెట్టుకొని వ్యాపార రంగం మొదలు ఆడపిల్లలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందరు తీసుకెళ్ళింది మేం కాదా. పీపుల్ హ్యావ్ టు రియలైజ్ మార్పు అనేటువంటిది ప్రజల నుంచి రావాలి. ఏ పార్టీ అయితే అభివృద్ధి దిశలో రాష్ట్రాన్ని తీసుకెళ్తుందో, ఏ పార్టీ అయితే సబ్బండ వర్గాలకి సంబంధించినటువంటి ఉన్నతి గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీకి మనం పట్టం కడితేగిన ఖచ్చితంగా రేపు పొద్దున రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. మనం ఏదైతే కలలు కన్న తెలంగాణనో అది వస్తుంది, బతుకులు బాగుపడతాయి. నేను అడగాలనుకునే ప్రశ్నకి సగం సమాధానం మీరు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేశారు దీంట్లోనే. యాజ్ ఐ సెడ్ బిఫోర్ 2 క్వశ్చన్స్ అన్నాను. సో ద ఫైనల్ క్వశ్చన్ ఇస్ టీడీపీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే చాలామంది సీనియర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రక్తం, ఐ మీన్ టు సే దట్ యంగ్ లీడర్సే మిగిలారు ఇప్పుడు పార్టీలో. 1-2 సీనియర్లు ఉండును కాక, బట్ మెజారిటీ సీనియర్స్ లేరు ఎవరు పార్టీలో. సో ఇలాంటి టైంలో మీకు మీ పార్టీ అధినాయకత్వం కావచ్చు, లేదంటే చంద్రబాబు గారు కావచ్చు, లేదంటే మిగిలిన లీడర్స్ అందరు కావచ్చు, ఎలాంటి భవితవ్యాన్ని కోరుకుంటున్నారు? ఏ విధంగా ప్రజలకి ఒక నమ్మకం కలిగించబోతున్నారు? చంద్రబాబు గారు ఒక ఫేవరెట్ స్టేట్మెంట్ ఉందండి ఎప్పుడు కూడా. అండ్ ఈవెన్ నేను when I was a child, ఐ ఆల్వేస్ అంటే అది ఒక్కసారి ఆయన నోటి వెంట విన్నా నేను. అండ్ ఇట్ హస్ సాట్ ఇన్ మై హార్ట్.
నా బ్రెయిన్లో కూర్చున్నది అది, నా మనసులో కూర్చున్నది అది, అండ్ ఐ ఫాలో ఇట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్త, అందరం కార్యకర్తలు, నాయకులం తర్వాత కార్యకర్తలు, ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొద్దున్న లేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు అది మననం చేసుకుంటాడు. ఏందయ్యా అంటే క్రైసిస్ గివ్స్ యూ ఆపర్చునిటీస్ టు గ్రో. క్రైసిస్ ఈజ్ ది సిచ్యువేషన్ వెరిన్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇవాళ రోజున మీరే అన్నారు, మీ నోట వెంబడే మీరు అన్నారు, యువ రక్తం ఉంది పార్టీలో, పరుగులు పెడతాం, పరుగులు పెట్టిస్తాం కూడా. ఎందుకంటే ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో పరుగులు పెట్టాలి అనేటువంటిది ఒక అవసరం, ప్రజల మనుగడ కోసం, ప్రజల భవితవ్యం కోసం. మా పార్టీ భవితవ్యం అంటలేండి, ప్రజల భవితవ్యం కోసం. ఏ కళలుగానైతే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ కళలు నెరవేరాలి అని అంటే, ప్రజలందరూ కూడా ఒక హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బతకాలి అని అంటే మాత్రం, జీవన ప్రమాణాలు పెరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది it has to become a very strong power in తెలంగాణ పాలిటిక్స్. అండ్ ఇవాళ రోజున మాలాంటి వాళ్ళని కృషి చేస్తున్నది అదే. అండ్ చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తారు కదా, క్రైసిస్ అంటారు ఆయన. క్రైసిస్ ఇవాళ రోజున రాష్ట్రం క్రైసిస్లో ఉంది, పార్టీ క్రైసిస్లో ఉంది, రెండు క్రైసిస్లోనే ఉన్నాయి. మేము దాన్ని ఏం అంటలేం కదా. మీరు అన్న దాని ప్రకారంగా లీడర్లు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది డెఫినెట్గా పొలిటికల్గా ఇట్స్ లిటిల్ బిట్ ఆఫ్ అ క్రైసిస్. కానీ అట్లాంటి క్రైసిస్లోంచి వచ్చేటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో చూసినరా, దే ఆర్ జెమ్స్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక లీడర్. ఎట్లా లీడర్ అయింది ఆయన? క్రైసిస్లోంచి లీడర్ అయింది ఆయన. అండ్ యావత్ ప్రపంచం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర ఆర్ ఇండియా, యావత్ ప్రపంచం కూడా ఆయన ఒక లీడర్గా గుర్తిస్తుంది వాళ్ళ రోజున. ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్. మా నాయకుడు ఎగ్జాంపుల్ తీసుకోవడం అని కాదు, ఐ కెన్ గివ్ యూ సో మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ ఇన్ లీడర్స్ హూ హ్యావ్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ఎ క్రైసిస్ హ్యావ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపులరీ లీడర్స్. అండ్ ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీ అనేటువంటిది అట్లాంటి లీడర్లని ఇట్లా చర్ణ చేస్తున్నది. చర్ణ చేసి బయటకు వచ్చినటువంటి లీడర్లుగా ఎంతోమంది ఉన్నాం. వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ ది పార్టీ, వీఆర్ హియర్ టు వర్క్ ఫర్ ది పీపుల్, వీఆర్ హియర్ ఓన్లీ ఫర్ ది ట్రూ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్. మా ఫౌండర్ ప్రెసిడెంట్ ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పాను. ఆయన ఎందుకు సార్ మీరు పార్టీ ఎందుకు పెడుతున్నారు, అసలు మీ పార్టీ ఉద్దేశం ఏంటి, సిద్ధాంతం ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు. ఆ పాయింట్ని మేము చాలా క్లియర్గా అవగాహన చేసుకొని తూచా తప్పకుండా పాటిస్తాం. రాజకీయంగా మా మీద విమర్శలు వస్తాయి, మీరే చూసారు. ఎందుకు అసలు ఖాళీ పోటీకి కూడా సరిపోని వాళ్ళు కూడా పక్క రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలు అంటారు, ఏమన్నా అంటారు, వాళ్ళ నోట్లోకి ఒక అద్దులు లేవు పొద్దులు లేవు. కానీ ఇవాటి రోజున ఒక ట్రూ డెఫినేషన్ ఆఫ్ పాలిటిక్స్ కనుక మనం చూడాలి అంటే వీ హ్యావ్ టు నో ది హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. మనకి తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలవాలి. తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ప్రజలతోటి మమేకమై పనిచేస్తున్నదో ఆ పార్టీని కనుక, ఆ బుక్ని కనుక చదివినాం అనుకోండి, మనం we will understand the true definition of politics. ఐ హోప్ మీరు అనుకునేటువంటి అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు బలంగా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. వెల్, అది ఎల్రమ్న లాంటి వాళ్ళు ఎంతమంది లీడర్లు వెళ్ళిపోయినప్పటికీ కూడా మా పార్టీకి వచ్చినటువంటి ఢోకా లేదు. మేము యంగ్ బ్లడ్ ఉన్నాం, యంగ్ లీడర్స్ ఉన్నాం, యంగ్ లీడర్స్ని తయారు చేస్తుంది టీడీపీ పార్టీ అని అంటున్నారు జ్యోత్స్న గారు. ఒకటైతే వాస్తవం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి బలమైన ప్రత్యర్థులు ఖచ్చితంగా అవసరం ఉంది రాజకీయాల పరంగా మనం చూసుకున్నట్టయితే. హవెవర్, ప్రత్యర్థులు లేని లేదా ప్రతిపక్షం లేని ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్ళినట్టు నేనైతే ఎక్కడా చూడలేదు ఇంతకుముందు హిస్టరీస్లో. హవెవర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ యావిన్ జనగామ, సైనింగ్ ఆఫ్.